క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుంది? దేవుని పిల్లరా, సహజంగా ఈ అంశం గురించి చాలామందికి ఉన్న చిన్నపాటి అవగాహన ఏంటంటే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు తీరుస్తాడు, అందులో తీర్పులో నిలబడతారు అని మాత్రమే తెలుసు. దీని గురించిన లోతైన అవగాహన లేదు అని చెప్పచ్చు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు కోసం నిలబడతాం అన్నది మాత్రం తెలుసు. విషయం ఏంటంటే ప్రశ్న అడుగుతాను నేను. మీరు బైబిల్ చదువుకుంటున్నారు కనుక నేను ఎప్పుడు కూడా ప్రశ్నలు అడగడానికి కారణం ఏంటంటే మీరు కాస్త ఆలోచిస్తారని, అంతే, మరొకటి అనుకోకండి. ప్రశ్న వేస్తే లేఖనం గురించి, బైబిల్ గురించి మీరు కాస్త ఆలోచిస్తారు అన్న మంచి ఉద్దేశం. ఇప్పుడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుంది అంటే, ఒక ముక్కలో మీరు ఏం చెప్తారు చెప్పండి? ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది, అంతేనా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు వచ్చిన తర్వాత తీర్పు జరుగుతుందా? మనిషి మరణించిన వెంటనే తీర్పు జరుగుతుందా? చూసారా? మరి ఇదేం తీర్పు, అదేం తీర్పు? అర్థమైందా ప్రశ్న? మళ్ళా చెప్పనా? బాగా ఆలోచించాలి. ఇది నేను లేపిన బిట్ బాగా ఆలోచించుకోవాలి మీరు. యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట కూర్చుంటాడు, అప్పుడు తీర్పు జరుగుతుంది అని మనం చెప్పుకుంటాం. ఓకే, మరి తీర్పు అప్పుడు జరిగితే చచ్చిపోయిన ధనవంతుడు ఎందుకు తీర్పులోకి వెళ్ళిపోయాడు, శిక్షలోకి వెళ్ళిపోయాడు? ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది. కెమెరాలో వాళ్ళకి అడ్డుకట్టకూడదు, వాళ్ళు నన్ను చూడాలా, నేను వాళ్ళని చూడాలి. వింటున్నారో నిద్రపోతున్నారో తెలుస్తుంది. ఒకవేళ అర్థం కాకపోతే మీ ఫేసులు నాకు అర్థమవుతాయి. వీళ్ళకి అర్థం అవ్వలేదని ఇంకొక ఉదాహరణ చెప్తారు మళ్ళీ. ఓకే, మళ్ళీ చెప్తారనే వినాలి జాగ్రత్తగా. మీరు బైబిల్ ఇంత బాగా నేర్చుకుంటేనే తప్ప కాస్త ఎవరైనా ప్రశ్న అడిగినా చెప్పటం, లేదంటే ఎవరికైనా మీరు వాక్యం చెప్పడానికి మీకు ఈజీ అవుతుంది. ఓకే, తీర్పు క్రీస్తు రెండవ రాకడలో ఆయన న్యాయపీఠం ఎదుట జరిగితే, మరి చచ్చిపోయిన ధనవంతుడికి తీర్పు ఎప్పుడు జరిగింది? చచ్చిపోయిన వెంటనే జరిగింది కదా. ఆలోచించారా? అంటే తీర్పు ఎప్పుడు జరుగుతుంది? ఆ వచనం ప్రకారం, లోకసువార్త 16 అధ్యాయం ప్రకారం చనిపోయిన వెంటనే. మరి చనిపోయిన వెంటనే తీర్పు జరిగితే యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుంది? అక్కడ లాక్ అయ్యి పాఠం రాశాను నేను. పాయింట్ అర్థమైందా? ఏం నేర్చుకుంటున్నామో అర్థం అవ్వాలి. ఓకేనా? మనం ఏమి నేర్చుకుంటున్నామో మొదట అర్థం కావాలి. అప్పుడే నేర్చుకున్న 4 సంగతులు హృదయంలో ఉంటాయి, మర్చిపోకుండా ఉంటాం ఎప్పటికీ. మనం ఏం వింటున్నామో మనకు అవగాహన లేనప్పుడు అది ఉండదు, మన హృదయంలో ఉండదు, మనసులో ఉండదు. ఓకే, మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, చనిపోయిన వెంటనే మనిషికి తీర్పు జరిగిపోతున్నప్పుడు మరలా యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో క్రీస్తు ఆయన న్యాయపీఠం ఎదుట జడ్జిలా కూర్చుంటే అక్కడ ఏం జరుగుతుంది? ఇది మన పాఠం. రైట్? ఓకేనా? రావాలి ఇప్పుడు నాతో. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుంది? ఇది. ఇప్పుడు మనిషికి తీర్పు ఎప్పుడు జరుగుతుంది అన్నది ఒక అవగాహనకు వచ్చేయాలి మన ముందు. ఓకేనా? లేఖనానుసారమైన అవగాహనకు వచ్చేయాలి. మనిషికి తీర్పు ఎప్పుడు జరిగిపోద్ది అన్నది లేఖనాన్ని బట్టి మనకు అవగాహన వచ్చేయాలి. లేఖనం ఏం చెప్పింది అంటే, మనిషికి తీర్పు ఎప్పుడు జరుగుతుంది అంటే, చనిపోయిన వెంటనే మనిషి తీర్పులోనికి వెళ్ళిపోతాడండి. భూమి మీద ఉండగా చూడండి, మీరు మనిషిని మారు బాబు అంటే మారుతారా? ప్రభుని విశ్వసించు బాబు, పాపాలు కడుక్కో బాబు, చచ్చిపోయిన తర్వాత నరకం ఉంది బాబు, దేవుడు నిన్ను శిక్షిస్తాడు బాబు అంటే ఎవరంటాడు? ఎవడ చూడొచ్చాడు బా అంటాడు. కానీ వీడు చూస్తాడు. ఎప్పుడు చూస్తాడు? చచ్చిపోయిన వెంటనే. ఏమండి, ఎవడైనా కరెంట్ ఉందరా అంటే ఏం చేయాలి?
జాగ్రత్తగా ఉండాలి, నమ్మాలి. చూపించవా కరెంట్ ఎక్కడ ఉంది అన్నాడు అనుకోండి, వైర్లు తీసుకెళ్ళి చెవిలో పెట్టేలా. షాక్ కొట్టగానే ఏమంటాడు? కరెంట్ ఉంది అంటాడు. ఈ షాక్ కొట్టినా బతుకుతాడు, ఆ షాక్ కొడితే, పాతాళం షాక్ కొడితే బతకడు. ఉందని చెప్పడానికి మళ్ళీ తిరిగి రావడానికి కూడా ఏమీ అవకాశం లేదు. అది వన్ వే వెళ్ళటం తప్ప, రూట్ వన్ సైడ్ వే అనమాట. అది పాతాళం అనగానే వెళ్ళటం తప్ప మళ్ళీ తిరిగి రావటం లేదు. ధనవంతుడు భూమి మీద ఉండగా ఏం చేశాడంటే తిన్నాడట, తాగాడట. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ధనవంతుడు తిని త్రాగుతున్న కాలంలో ధనవంతుడికి వాక్యం అందుంటుందా అందుండదా? మీరు గెస్ చేసి చెప్పండి. అందిందా అందలేదా? అందింది. ఎలా చెప్తారు మీరు చెప్పండి? అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు. ఇంకోటి ఇంకా బాగా ఆలోచించండి. లాజరు ఉన్నాడు, ఇంకా సూపర్. ఇంకా ఆలోచించండి. చచ్చిపోయిన వెంటనే అబ్రహామును తండ్రి అన్నాడు. అంటే అబ్రహాము తండ్రి అన్న సంగతి వీడికి తెలుసా? తెలుసు. ఎలా తెలిసింది చెప్పాలా? ఎలా తెలుసు? ఇప్పుడు అబ్రహాము తండ్రి మీలో ఎంతమందికి తెలుసు? విశ్వాసులకి తండ్రి అని మీకు తెలుసు. మీ ఇందాక పొద్దున నాకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, రైల్వే స్టేషన్ దగ్గరికి, రేపల్లి రైల్వే స్టేషన్కి మనందరికీ తండ్రి అబ్రహాం అనండి. మా నాన్న నాకు తెలుసు, ఆయన ఎవడరా అంటాడు అతను. ఎందుకు? వాడికి ఏమీ తెలీదు, అందలేదు. ఇప్పుడు అబ్రహాము చూడగానే అబ్రహాము గారు మా తండ్రి గారు అంటున్నాడంటే వీడికి భూమి మీద వాక్యం అందిందా అందలేదా? అందిందండి. అందితే విన్నాడా? వినలేదు. మారాడా? మారలేదు. నేను అక్కడ ఆడి విషయంలో, ఆడి జీవితంలో నేను పట్టుకున్న బిట్లు ఏంటంటే, వాడి గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, వాడు ప్రతిదినము సుఖపడ్డాడట. ప్రతిదినము అంటే అందులో శనివారం ఉంటుందా? శనివారం ఉంటుంది. ఇశ్రాయేలుకి శనివారం ఏ దినం చెప్పండి? విశ్రాంతి దినం. ఆ రోజు కూడా పార్టీలకు వెళ్ళాడు వీడు. మీకు అర్థమైందా? ఆ రోజు విశ్రాంతి దినం రోజు కూడా దేవుడి దగ్గరికి రాకుండా, దేవుడి సన్నిధిలో ఉండకుండా, విశ్రాంతి దినాన్ని పాటించకుండా ప్రతిదినము తిన్నాడు, త్రాగాడు, సుఖించాడు, ఆనందించాడు. చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళానికి పోయాడు. ఓకేనా? భూమి మీద బ్రతుకుండగా ఒరే దేవుడు ఉన్నాడురా, నిన్ను కన్నాడురా, ఈ జీవితం దేవుడిదిరా, చచ్చిపోయిన తర్వాత నరకం ఉందరంటే ఎవడు మారడండి. చచ్చిన తర్వాత ఇమీడియట్గా మారిపోతాడు. అసలు వాడికి ప్రసంగాలు లేకుండా మారిపోతాడు. ఇప్పుడు పాతాళంలో పడ్డ ధనవంతుడు మారాడా మారలేదా చెప్పాలా? మారాడా? బాబు నాకు 5 సహోదరులు ఉన్నారు బాబు, నా బతుకేదో ఇలా తెల్లారిపోయింది బాబు, వాళ్ళు ఇక్కడికి రాకూడదు బాబు అంటున్నాడంటే అటు మారాడా? మారాడు. ఉపయోగం ఉందా? లేదు. ఇప్పుడు భూమి మీద, జాగ్రత్తగా వినండి, ఇప్పుడు భూమి మీద ఉండగా మనం చాలా మందికి సువార్త చెప్తున్నాం, వాక్యం చెప్తున్నాం, దేవుడు ఉన్నాడని చెప్తున్నాం, ఆయన ఈ భూమిని కలిగించి నడిపిస్తున్నాడని చెప్తున్నాం. కళ్ళ ముందు ఎంత అద్భుతాలు జరుగుతున్నా ఎవడు మారడండి. నేను అంటాను భూమి తిరగటం అద్భుతం అంటాను కాదా? వేసవకాలం తెలియ మామిడి పండు అద్భుతం అంటాను నేను కాదా? మధ్యాహ్నం పనసపై తొన తిన్నాను, అదొక అద్భుతం అంటాను నేను కాదా? అవునా చెప్పండి మీరు. పనస తొన అద్భుతమా కాదా? అద్భుతమే. ఎలాగ అద్భుతం? అద్భుతం అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్ పదం చెప్పండి దానికి. వండర్. అంతేనా? అద్భుతం అంటే ఏంటి? వండర్. వండర్ అంటే అర్థం ఏంటంటే అలాంటిది ఇంకొకటి ఎవడో చేయలేకపోతే అది వండర్ అవుతుంది. తాజ్మహల్ ఎందుకు వండర్ అయింది? ఇంకో తాజ్మహల్ కట్టలేదు కనుక. తాజ్మహల్ 2 కట్టాడు అనుకోండి ఎవడైనా, అప్పుడు ఇదేమైపోద్ది? ఇదేనా సుత్తి తీసేయండి, అది పెద్దది ఇంకా సూపర్ బాగుంది అంటారు. మీకు అర్థమైందా? ఇప్పుడు తాజ్మహల్ ఎందుకు వండర్ అంటే అలాంటిది ఇంకోటి లేదు కనుక. రైట్? ఇప్పుడు నేనేమంటానంటే ప్రపంచంలో నెంబర్ 1 చెఫ్ అంటే ఆడు తర్వాతే వంటగాడు ఎవడైనా అన్నవాడిని పట్టుకొచ్చి నాకు పనసతో ఎలాగుంటుందో అలాంటి తీపి వచ్చే స్వీట్ వండమనండి అన్ని. అవుతుందా? అవనప్పుడు పనసతో ఏంటో చెప్పాలి నాకు. వండరు. నోరు మూసుకోండి అంతే. వండరు. ఈ ఫుల్ టవర్ చైనా గోడ కాదు, నాకు ఎత్తి ఇటుకలు నేను కట్టుకుంటూ పోతాను భారతదేశం చుట్టూ. చైనా గోడ వండరు ఏంటి? పనసతో వండరు అంటాను నేను కదా. పుచ్చకాయ వండరు అంటాను. పుచ్చకాయ వండరు కదండి. వేసవి కాలంలో ఎండను పడి ఇంటికి వచ్చిన తర్వాత బాబు పాపం కొడుకు ఎండను పడి వచ్చాడని ఎవరైనా పుచ్చకాయ కోసి ఇచ్చారనుకోండి, ఎలాగుంటుంది చెప్పాలి ఫీలింగ్? ఎలాగుంటుంది? అసలు ప్రాణం లేచి వచ్చినట్టు. నిజంగా మీరు మనసులో ఉన్న చెప్తాను నేను. ఆ మొక్క తినగానే అడిగితే ఏమనుకుంటారో అని అనిపిస్తుంది, కానీ ఇంకొకటి ఇస్తే బాగుంది అనిపిస్తుంది లోపల.
అవునుగా చెప్పండి. రియల్ ఫీలింగ్ అదే. ఇంకో మొక్క ఇస్తే బాగుండు. వాళ్ళు మన మొహం చూసి కనిపెట్టి పాపం ఆశపడుతున్నాడు ఇంకో మొక్క, కానీ ఏమన్నా ఇంకో మొక్క తింటామని ఇచ్చాడు అనుకోండి, అమ్మయ్య నన్ను అర్థం చేసుకున్నాడు రైడ్. ఎలాగుంటుందండి పుచ్చకాయ ఎండలో పడి తినొస్తే? అంటే దేవుడు ఎలా ఆలోచించాడంటే, వేసవకాలం కొడుక్కి దాహం వేస్తుంది పాపం, ఒట్టి నీళ్ళు ఎన్నిసార్లు అని తాగుతాడు, పుచ్చకాయలు ఎడతాను ఆయన నీళ్ళు తాగు అన్నాడు. పుచ్చకాయ నీళ్ళండి, రుచి కలిగిన నీళ్ళండి అవి. పుచ్చకాయ తింటుంటే ఏమైపోద్ది వెంటనే? బబ్బబ్బబ్బా ఏమి తండ్రండి! పుచ్చకాయలో దేవుడు, మామిడి పండులో దేవుడు, భూమిలో దేవుడు, పీతలో దేవుడు, ఏమంటే చేపల్లో దేవుడు, రొయ్యల్లో దేవుడు. ఏం దేవుడండి! ఇవన్నీ వండర్స్ అండి దేవుడు మనకి చేసినవి. ఎన్ని అద్భుతాలు తిని కూడా మారవేటరా బాబు, నువ్వేం మనిషివరా నాకేం అర్థం అవటం లేదు. పుచ్చకాయ తింటుంటే చాలు, పుచ్చకాయకి దేవుడిని నమ్మాలండి. ఆడు మనిషి అయితే నేను అంటాను, పుచ్చకాయ తిన్నవాడు మారాలండి. ఏటు బాబు ఇది నీళ్ళు పెట్టి మళ్ళా దానికి ఏదో మట్టి కలర్ అయితే తినమని ఏ కలర్ వేసాడు? ఏం కలర్ అండి? మీరు మాట్లాడుతానండి. పుచ్చకాయకి మట్టి కలర్ వేసాడు అనుకోండి, ఎవడ నోట్లు పెట్టుకుంటాడా? చచ్చా ఇదేంటంటే తీపుకుంటుంది కానీ రంగు పోలేదండి. మనిషి మంచోడు కాదు, ఆడి కన్ను కర్ర కనపడాల. ఇప్పుడు బేకరీకి వెళ్తేనండి కేకులన్నీ ఏ రంగులు వేసి ఆడతాడు? పసుపుగా, ఎర్రగా. ఎందుకంటే వీడు కన్ను లాగాలంటే ఆ రంగు వేయాలాడు. అప్పుడే ఆ బుడ్డోడు అలాగే వెళ్తున్నాడు అనుకో, డాడీ కేక్ అంటాడు. వీడు కన్ను లాగేసింది ఆ రంగుని. మనం ఎక్కడ తినమో అని పుచ్చకాయకి ఎర్ర రంగు వేసిరండి దేవుడు. ఈ దేవుడండి ఏం ఆలోచనలండి. నేను ఈ మధ్యకాలంలో దేవుడి గురించి ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కిపోయి ఎప్పుడు చూద్దామా ఆయన అనిపిస్తుందండి. నిజం, ఇప్పుడు చూడాలి బాబు ఆయన, ఇప్పుడు చూడాలి. ఎందుకంటే దేవుడు అనగానే మనిషి కోసం ఎంత అలా ఆలోచిస్తాడో చెప్తానండి. ఇంత ఎలా ప్రేమించిన దేవుడిని ఎందుకురా నమ్మది సమాజం అనిపిస్తుంది. నేను ఇప్పుడు చెప్పేది చదువుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది, ముఖ్యంగా డాక్టర్లు చంద్రకి అర్థమవుతుంది. బాడీకి అండి, మన బాడీకి కొన్ని లోహాలు కావాలి. ఆ కుర్రాడిని అడగండి చెప్తాడు. ఐరన్ కావాలి మన బాడీకి. తెలుసా మీకు? బాడీకి ఏం కావాలి? ఐరన్ కావాలి, జింక్ కావాలి, కావాలి ఇంకా కాల్షియం కావాలా, మెగ్నీషియం కావాలా. ఇవన్నీ ఏంటో అడగండి వాళ్ళని. మనకి పేర్లన్నీ వద్దు బాబు, మాకు అర్థమయ్యేలా చెప్పు బాబు. నేను అర్థమయ్యేలాగా ఆలోచిస్తానండి అన్నీ. అవన్నీ ఏంటి చెప్పు బాబు మాకు? లోహాలు అవన్నీ, అవునా? ఐరన్ అనేది ఒక లోహమేనా? మన కళ్ళ ముందు కనపడేది ఐరన్ అనగానే మీకు ఏమిటి అర్థమైంది? ఇగో ఇది బలిపెట్టాడు దేవుడు, ఇది చూడండి, దీన్ని ఏమంటారు? ఐరన్, ఇనుము. ఇది నా బాడీకి ఏం కావాలి? ఐరన్ కావాలి. బాబు కొడుకా నీకు ఐరన్ కావాలరా, ఇది కొంచెం ముక్క కట్ చేసుకుని తినరంటే ఇది నేను తింటానా? మీరు చెప్పండి. నా బాడీకి ఐరన్ కావాలండి, ఇది ఐరన్నే, నేను తింటానా? తిన్నాను. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? కొడుకా నీకు ఐరన్లో పెడితే తినవు కదరా, పీతలో ఎడతానరా, నువ్వు పీతను తినేరా అన్నాడు. పీతలో ఏముంటుంది? ఐరన్ ఉంటుంది. వీళ్ళని అడగండి. ఆకుకూరలో ఒక ఆకుకూర ఉంటుందండి. ఏం కూర అండి అది? పాలకూర అనుకుంటాను, నాకు తెలుసు. పాలకూర, తోటకూర ఎన్నట్లు ఏముంటుంది? ఐరన్ ఉంటుంది. అంటే నువ్వు ఐరన్ డైరెక్ట్గా తినవని పట్టుకెళ్ళి ఎందులో పెట్టాడు? చిన్నప్పుడు మీకు గుర్తుందా? అమ్మ అరుకులు తాగినప్పుడు ఏం చేసేది మనకి? అరుకులు మనం తాగినప్పుడు అమ్మ మనకి ఎలా పెట్టేది? అరుకులు పాల్లో కలిపి తాగించేసేది, గుర్తుందా? పాల్లో కలిపి అరుగు తాగింది. పాలు రా అంటే నోరు తెరిచి కూడా బొడ్డోడు లటకమని వేసేది లోపల. ఆడు అరుకు అంటే తాగడు, ఏమంటే తాగుతాడు? పాలు అంటే తాగుతాడు. దేవుడు కూడా ఐరన్ తినరా అంటే నేనెందుకు తింటాను? పాలకూర తినకూడదు బాగుంటుంది అన్నాడు, అందులో పెట్టాడు. మీకు ఏం అర్థమయ్యాడు? దేవుడు పిచ్చెక్కిపోయాడు నాకైతే. బాబా ఏం దేవుడు అండి, ఏమి ప్రేమ అండి, ఏమి ఆలోచనలు అండి మనుషుల గురించి. మనకి కావలసిన సమస్తాన్ని రకరకాల తిండిలో పెట్టాడు. పోనీ ఇది మీకు అర్థమవుదు. ఇప్పుడు మన కళ్ళ ముందు ఏమంటే ఉంటున్న ప్రతి ఆకులోనూ ఒక్కొక్క రకమైన విటమిన్ ఉంటుంది, తెలుసా మీకు? ఆకులు, ఒక్కొక్క ఆకులోనూ ఒక్కొక్క రకమైన విటమిన్ ఉంటుందండి. నిజానికి ఆ విటమిన్లు అన్నీ కావాలంటే మనకు ఆకులు తినాలి. మనం ఎలాంటి వాళ్ళు అంటే పళ్ళే సరిగా తినం, ఆకు తింటామా? మీరు చెప్పండి. దానిమ్మకాయ తినడానికే బద్ధకమైనోడికి దానిమ్మ ఆకులు తింటాడా? తినడం. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ ఆకులన్నీ తినడానికి ఒక జంతువుని చేశాడు. ఏం చెప్పండి? అది మేక. ఆకులన్నీ అది తింటది, దాన్ని నువ్వు తిని కొడుకు అన్నాడు. అంతే. ఎలాగుంది? ఆకులు నువ్వు తినలేవు కదరా, ఆకులను మేక తింటది, మేకని
నువ్వు తిను, మటన్ ఎలాగుంటుంది, తింటే ఆరోగ్యం ఎలాగుంటుంది అంటే లిమిట్గా తింటే బాగుంటుందిలేండి, ఓవర్గా తింటే కొలెస్ట్రాల్. మళ్ళీ ఏదైనా దేవుడు బైబిల్లో లిమిట్. తేనె త్రాగు కొడుక అన్నాడు, మళ్ళీ కిందే రాస్తాడు వెంటనే అధికంగా తాగొద్దు కొడుక అన్నాడు. ఏం దేవుడండి అసలు, మీకు అర్థమైంది? తేనె బాగుంటుంది, ఎక్కువ తాగేస్తే కక్కుకుంటాం, అది మనకి ఎగుటుగా మారిపోద్ది. అలాగా సృష్టిలో ఉన్న ప్రతిదీ మనిషి మీద ప్రేమతో విపరీతంగా ఆలోచించాడండి. మన కోసం దేవుడు ఆలోచించాడండి. నేను ఆలోచించడం మొదలు పెడుతుంటే అమ్మ బాబు, దేవుడికి ఏంటి మనం అంటే ఇంత పిచ్చి ప్రేమ ఏంటి అనిపిస్తుంది. ఎక్కడ వదలడండి మనిషిని దేవుడు. తిండి విషయంలో వదలడు, ఏమంటే శరీరం విషయంలో వదలడు, ఆత్మ విషయంలో వదలడు, పాపాల విషయంలో వదలడు, పరలోకం ఇచ్చే విషయంలో వదలడు, వాక్యం చెప్పే విషయంలో వదలడు. వదలని ప్రేమ అండి, విడువని ప్రేమ అండి. ఎవరిది? దేవుడిది. మరి ఇంత ప్రేమించినా, ఇంత కష్టపడుతున్నా, ఇంతగా మనిషి కోసం ఆలోచించిన మనిషి తిరిగి దేవుడిని నమ్మను అంటే మనిషిని దేవుడు ఏం చెయ్యాలో చెప్పాలి నాకు. ఏం చేయాలి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఏమంటే మనిషిని దేవుడు నరకంలో నిత్యము ఎందుకు వేసాడు చెప్పండి, తెలుసా మీకు? ఎప్పుడైనా ఆలోచించారా? నరకంలో దేవుడు ఏదో 10 రోజులు వేసి సరిపోయిందిరా వచ్చే అన్నాడా? నిత్యం వేసేస్తాను అన్నాడా? నిత్యం ఎందుకు వేసాడు చెప్పాలా? నేను బైబిల్ అంతా తిరిగితే నాకు ఒక చోట ఆన్సర్ చెప్పాడు దేవుడు, అందుకు వేసాను కొడుక అన్నాడు. ఎందుకు వేసావంటే ఆడిని నేను నిత్యము ప్రేమించాను కొడుక, ఆడు నన్ను పట్టించుకోలేదు, అందుకే ఆడు నిత్య నరకంలో వేసాను అన్నాడు. ఎలాగుంది? బాగుందా? బాగుందా లేదా? నేను నిత్యము ప్రేమించాను, ఆడు ఏనాడు పట్టించుకోలేదు, అందుకే నిత్య నరకంలో వేసాను అన్నట్టు. సరిపోయిందా? సూపర్ బాబు మీరు అన్నాను. ఇంకేమంటా? నేను బైబిల్ ఎలా ఓపెన్ చేసి దీనికోసం దేవుడు ఏం చెప్తాడో చదువుకుంటే ఇది అంటాడంతే, నమస్కారం చెప్పాడు. కీర్తన 100వ కీర్తన 5వ వచనం చదువుకుంటే అక్కడ ఉంటుంది. అది 100వ కీర్తనలు అంటాడు, నేను నిత్యము నీకు కృప చూపిస్తాను అన్నాడు. నిత్యము ప్రేమిస్తాను రా, నిత్యము నువ్వంటే నాకు ఇష్టం రా, నీ వైపు నుంచి నా దృష్టి మరల్చలేనురా, నువ్వంటే ఇష్టమని నిత్యము ప్రేమించిన దేవుడు, నిత్య కృప చూపించిన దేవుడు పట్టించుకోకపోతే ఎక్కడేస్తానన్నాడు? నిత్య నరకంలో. అంతే కదండి, అంతే కదా. ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఈరోజు సమాజం ఎలా ఆలోచిస్తుందంటే, ముఖ్యంగా యువత, వీళ్ళు ప్రేమించుకున్న తర్వాత ప్రేమకు ఇంట్లో పెద్దోళ్ళు ఒప్పుకోలేదు అనుకోండి, వెంటనే వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారు? ఓ లెటర్ రాస్తారు అయ్యగారు అమ్మగారు. ఏమి లెటరు? ఈ జన్మలో మా ప్రేమకు మా అమ్మ నాన్నలు ఒప్పుకోలేదు కనుక మేము ఇప్పుడు చచ్చిపోతున్నాం, వచ్చే జన్మలో మేమిద్దరం ఏం చేసుకుంటాం? పెళ్లి చేసుకుంటాం. వచ్చే జన్మ ఉందా? లేదండి. శుద్ధి చెప్పింది లోకం ఇంతకాలం. అసలు మనిషికి ఒకటే జీవితం, ఒకటే జన్మ, ఒకటే మరణం, మరో జన్మ మరో చావు ఏమి లేవండి. మరి మనిషికి ఇచ్చిన జన్మను సరిగా అర్థం చేసుకోకపోతే, జాగ్రత్తగా వినండి, మీ జన్మ గురించి మీకు సరిగా అర్థం కాకపోతే, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్న ప్రేమ అర్థం కాకపోతే, మీరు పరలోకం వెళ్ళాలి అన్న సంగతి మీకు అర్థం కాకపోతే, మరణించిన మరుక్షణం ఏం జరుగుతుందో దేవుడు చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి, 9వ అధ్యాయం 27వ వచనం చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. మనుషులు ఒక్కసారే మృతి పొందాలి. ఒక్కసారే అంటే ఒకటే జన్మ, ఒకటే చావు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలననియు నియమింపబడిను. ఆ తరువాత ఇది అండర్లైన్ చేయండి, మరణించిన మరుక్షణం మనిషికి ఏం జరుగుతుందట? తీర్పు. చావు వస్తే వెంటనే ఎక్కడ నిలబడతాం మనం? తీర్పు. మరణించిన మనిషికి తీర్పు. మళ్ళా చెప్తున్నాను, మరణించిన మనిషికి ఏంటి? తీర్పు. ఏంటి తీర్పు అంటే, నేను నిన్ను పుట్టించాను, నా ఇష్టాన్ని నెరవేర్చమని భూమి మీద నీకు జీవితాన్ని ఇచ్చాను, నువ్వు నా ఇష్టానుసారం భూమి మీద బ్రతకలేదు,
నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు, నీ సంతోషాలు నెరవేర్చుకున్నావు, నాకు ఆనందాన్ని తీసుకురాలేదు అని దేవుడు తన కొరకు బ్రతకని వాళ్ళందరినీ కూడా తీర్పులో నిలబెడతాడు. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. అంటే మరణించిన మరుక్షణం మనిషికి ఏం జరుగుతుంది? ఇప్పుడు తీర్పు జరిగిపోద్ది. ఓకే, ఇది క్లారిటీ అవ్వాలి ముందు. యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుందన్న తర్వాత ఆలోచిద్దాం. నేను నిన్ను ప్రేమించాను, నా ప్రేమను రకరకాల రూపంలో నీకు చూపించాను. ఆహార రూపంలో, ఏమండి, భూమి రూపంలో, ఆకాశం రూపంలో, యేసుక్రీస్తుల వారి రూపంలో, ప్రవక్తల రూపంలో, వాక్యం రూపంలో, కంటికి రెప్పలా నిన్ను కాపాడితే నువ్వు నన్ను నమ్మలేదు కనుక చచ్చిన మరుక్షణం నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? తీర్పులోకి వెళ్ళాలి. ఇంతకీ ఈ తీర్పులోనికి మనిషిని నెట్టేస్తున్నది ఏంటో మీకు తెలియాలి. తీర్పులోనికి మనిషిని తీసుకెళ్తున్నది ఏంటో తెలుసా? యోహాను సువార్త 12వ అధ్యాయం, జాగ్రత్త తీసుకోండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనం. నన్ను నిరాకరించి, అదండి వీళ్ళు ఏం చేశారట? దేవుడిని నిరాకరించారు. దేవుడు మాకొద్దు, దేవుడి మాటలు మాకొద్దు. ఇది ఎంత బాగా రాస్తున్నాడు చూసారా? 48. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమున వానికి తీర్పు తీర్చును. నేను చెప్పిన మాటే వాడికి ఏం చేస్తుందట? అంటే ఇప్పుడు మనకి తీర్పులు తీర్చేది ఏది చెప్పండి? తీర్పు తీర్చేది ఏది? దేవుని మాట. మనల్ని రక్షించేది ఏది? దేవుని మాట. మనకి తీర్పు తీర్చేది ఏది? చూసారా, 2 శక్తులు దానికి ఉన్నాయా? నువ్వు నమ్మితే దేవుడి వాక్యం నిన్ను రక్షిస్తుంది, నమ్మకపోతే అదే వాక్యం నిన్ను ఏం చేస్తుంది? శిక్షిస్తుంది. అంతే కదండి? ఎంత బాగా చెప్పాడు చూసారు దేవుడు. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడిని నమ్మని ప్రతి వాడు మరణించిన మరుక్షణం దేంట్లోకి వెళ్తాడు? తీర్పులోకి వెళ్ళిపోతాడు. చచ్చిపోయిన వెంటనే తీర్పులోకి వెళ్ళిపోతాడు. తీర్పులోకి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే ఆల్రెడీ జడ్జిమెంట్ దేని ద్వారా అయిపోయింది? వాక్యం ద్వారా అయిపోయింది. మీకు అర్థమైందా? ఇప్పుడు రేపు నాకు మరణం వచ్చేసింది అనుకోండి, వాక్యాన్ని నేను పాటిస్తే పరదేశికి వెళ్ళిపోతాను, పాటించలేదనుకోండి ఎక్కడికి వెళ్ళిపోతాను? నరకానికి వెళ్ళిపోతాను. అంటే తీర్పు వెంటనే అమలైపోతుందా? అమలైపోతుంది. అమలు చేస్తున్నది ఏంటంటే దేవుడి వాక్యం. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ధనవంతుడికి చచ్చిపోయిన వెంటనే తీర్పు అమలైపోయింది. తీర్పు ఎలా అమలైంది? శరీరం ఏమో భూమి మీద పాతి పెట్టేశారు, ఆత్మేమో నరకంలోనికి వెళ్ళి కాలిపోతుంది. ఓకేనా? ఇప్పుడు ప్రశ్న అడుగుతాను. ఇంతకీ అయ్యగారు తిన్నది, త్రాగింది, సుఖించింది దేనితో? శరీరంతో. ఓకే, శరీరంతో తిని త్రాగి సంతోషిస్తే శరీరం ఏమో హాయిగా శ్మశానంలో పడుకుంది, అయ్యగారేమో ఎక్కడ పోయాడు? నరకానికి పోయాడు. ఇప్పుడు అయ్యగారిని లోకం వైపు లాగింది ఏంటి? శరీరం. అది ఎక్కడ పడుకుంది? ఇప్పుడు నరకంలో శ్మశానంలో హాయిగా పడుకుంది. యేసుక్రీస్తుల వారు 2వ రాకడలో అమ్మా లెగు అంటాడు. ఎవరిని? అది కదా. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుందంటే నువ్వు కూడా లెగు. దేన్ని? వ్యభిచారం చేసావు కదా, దొంగతనాలు చేసావు కదా, ప్రార్థన ఉందంటే రేపెళ్ళ చుట్టూ షాపింగ్ తిరిగావు కదా, ప్రార్థనలకు రాలేదు కదా, సువార్తకి రాలేదు కదా, దేవుడి పనికి రాలేదు కదా, దేవుడి కొరకు నువ్వు బ్రతకలేదు కదా, ఇవన్నీ నీతో చేయించింది శరీరం కదా. లేగమ్మా. ఎవరు? శరీరం. ఇప్పుడు తీయండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. జాగ్రత్తగా వినాలి ఇక్కడి నుంచే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, అండర్లైన్ చేసుకోండి, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము. దేనితో జరిగించినవి?
దేహం అండర్లైన్ చేసుకోండి. దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందునట్లు. దేనితో జరిగించిన ఫలం పొందాలి? దేహముతో. అంటే ఇప్పుడు దేహం వచ్చి ఎక్కడ నిలబడాలి? వచ్చింది. ఎవరు వచ్చారు? దేహం వచ్చింది. నువ్వేనా వ్యభిచారం చేసింది? అవును బాబు, సిగ్గుమాలి వ్యభిచారం చేశాను బాబు. ఎందుకు చేశావు? ఆ పక్కోడు చేశాడు, ఈ పక్కోడు చేశాడు, ఆడలా బతికాడు, ఈడలా బతికాడు, వాళ్ళని చూసి బతికాను తండ్రి అంటే, మరి వాక్యంలో మంచోళ్ళని పెట్టాను కదా, అలా బతకమన్నాను కదా. అవన్నీ మా చెవుల్లో సీసం పూసేశారు ప్రభా, ఎక్కలేదంటే ఇప్పుడు నీకు ఎక్కేటట్టుగా చేస్తాను. దేహము చేసిన ప్రతి పాపపు పనికి ఫలం పొందాలటది. అంత బరాసాడు చూసారా? దేహముతో జరిగించినవి మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటి ఫలము, దేహముతో జరిగించిన వాటి ఫలము పొందునట్లు. ప్రతివాడా కొందరా? ఆ పదమండలం చేయండి. ప్రతివాడు అంటే ఇప్పుడు చెడ్డ పని చేసినోడు వచ్చి నిలబడ్డాడు ఎవరి ముందు? న్యాయపీఠం ఎదుట. మంచి పనులు చేసినోడు నిలబడ్డాడు. దేహాన్ని దేవుడి కొరకు వాడిన భక్తుడు నిలబడ్డాడు. దేహాన్ని తన కొరకు వాడేసిన భక్తిహీనుడు నిలబడ్డాడు. దేహాలతో జరిగించిన వాటి లెక్క చెప్పాలట. ఎవరికి? యేసు ప్రభుకి. మళ్ళా చెప్తున్నాను, భయం వేసి రాత్రి మీరు ప్రార్థన చేసిన తర్వాత పడుకోవడానికి భయం వేస్తుంది. ఇప్పుడు చెప్పిన బిట్టు ఆలోచిస్తే మీరు దేహాలతో జరిగించిన వాటి లెక్క ఎవరికి చెప్పాలట? యేసు ప్రభుకి. మనం పడుకునేటప్పుడు ఏమనుకుంటాం? ఈరోజు డ్యూటీకి వెళ్ళొచ్చాం కదా, సార్ ఏమనలేదు కదా, రేపు డ్యూటీ బాగానే ఉంటుంది కదా, అమ్మయ్య సార్ని హ్యాపీ చేసాం, హాయిగా పడుకుంటాం. సార్ని హ్యాపీ చేసావు, నీకు అసలు బాస్ ఎవరు? దేవుడు. ఆయన్ని హ్యాపీ చేసావా ఈ దేహంతో? చెయ్యు. దేహంతో మనకిష్టమైనవి చేస్తున్నాం, దేహముతో మనం ఎవరి దగ్గర పని చేస్తున్నాం వాళ్ళని ఆనంద పెడితే చాలు అనుకుంటున్నాం. ఈ దేహముతో దేవుడు పనులు చేయాలి కదా. నీకు దేహం ఇచ్చింది అందుకేనా? మీ దేహములతో దేవుని మహిమ పరచండి అంటే దేవుణ్ణి ఎక్కడండి మహిమపరచము? దేవుడికి మహిమ తెచ్చే పనులు ఏం జరుగుతున్నాయండి మీ దేహాలతో? మీరు ఆలోచించుకోండి. అంటే దేహాన్ని నీ పనికి ఎంత వాడేసావు, దేహాన్ని దేవుని పనికి ఎంత వాడావు ఆలోచించు. నేను లెక్క చెప్తాను, అసలు మతిపోద్ది. మనం ఏం వాడుతున్నామంటే అయితే దేవుడికి అనిపిస్తుంది. మీకు మనిషికి ఎంతకాలం బతుకుతాడు భూమి మీద చెప్పండి? యావరేజ్ 60 వేసుకుందామా? రైట్. 60 ఏళ్ళు బతికాడు అనుకోండి, అందులో 30 సంవత్సరాలు నిద్రపోతాడు. అర్థమైందా లేదా? 30 సంవత్సరాలు నిద్రపోవడం అంటే రోజులు ఎన్ని గంటలు? 24 గంటలు. ఖచ్చితంగా 10 గంటలు నిద్రపోతామా? 10 నుంచి 12 గంటలు నిద్రపోయే వాళ్ళు కూడా ఉన్నారా? అంటే 60 సంవత్సరాల్లో ఎంతకాలం నిద్రపోతాం? 30 సంవత్సరాలు నిద్ర. ఇప్పుడు మిగిలింది ఎంత? 30. ఈ 30 సంవత్సరాల్లో డ్యూటీకి ఎంత తీసేయండి. పొద్దున్న 9 గంటలకి వెళ్ళాడు అనుకోండి, సాయంత్రం 5 గంటలకు వస్తాడు. అంటే ఎంతసేపు? 8 గంటలు చేసేవాళ్ళు ఉన్నారు, 10 గంటలు చేసేవాళ్ళు ఉన్నారు, 12 గంటలు డ్యూటీ చేసేవాళ్ళు ఉన్నారు, లేరా? అంటే ఇప్పుడు 30 సంవత్సరాల డ్యూటీకి 15 సంవత్సరాలు తీసేస్తాను నేను, అంతే కదా? సగం తీసేయాలి కదా. ఇప్పుడు మిగిలింది అంత దేవుడికి 15 సంవత్సరాలు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. డ్యూటీ అయిపోయిన వెంటనే దేవుడి పని ఎక్కేస్తానన్న వాళ్ళు చేయొద్దండి. అయ్యి బాబోయ్ అలాగండి, ఇంట్లో కుటుంబం ఉంది కదా అంటాడు. అంటే ఫ్యామిలీకి ఇప్పుడు మిగిలిన 15లో ఒక 5 సంవత్సరాలు ఫ్యామిలీకి తీసాను, ఓకేనా? అంటే పిల్లలు, భార్య, కుటుంబం, వాళ్ళతో గడపటం, భోజనం చేయటం, వాళ్ళకి మార్కెట్కి వెళ్ళి పీతలు తేయటం, వీళ్ళకి తీసాను. ఎంత? ఒక 5 సంవత్సరాలు. ఇప్పుడు మిగిలింది ఎంత? 10. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి. ఈ 10లో మళ్ళా మరి మా అన్నయ్య కూతురికి పెళ్ళి వచ్చింది, మా తమ్ముడు కూతురు సమతాడింది, విందులు వినోదాలు. ఎంత తీసేద్దాం చెప్పండి? గుండెల మీద చేసుకుని చెప్పండి. పోనీ మీరు భక్తులు 5 తీసాను, మిగిలింది ఎంత? 5 సంవత్సరాలు నేను ఖచ్చితంగా దేవుడి కోసం పనిలో ఉంటానన్న వాళ్ళు చేయొద్దండి. ఉండవు. దేవుడి సన్నిధిలో గంట ఉంటే గగనం. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటామని నాకు తెలిసి ఉదయం ఉన్న వాళ్ళు కొంతమంది కనపట్లేదు. ఉండరు.
ఇప్పుడు మిగిలిపోయిన 5 సంవత్సరాలైన దేవుడికి ఇవ్వగలుగుతున్నావు సంపూర్ణంగా. ఇప్పుడు నీ రాక కోసం జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఎదురు చూస్తే వచ్చిన నువ్వు రాత్రింపగలేవని ఆయనకి చేసేస్తావంటే 30 సంవత్సరాలు నిద్రపోతుంటేనే నీ మంచం చుట్టూ తిరుగుతున్నాడు ఆయన, ఎప్పుడు లేస్తావురా అని. పోనీ నువ్వు లేచిన వెంటనే దేవా ఏటి మరి ఎక్కడికి వెళ్ళమంటావు అంటావు అంటే, ఆగు మార్కెట్కి వెళ్తున్నాను మా ఆవిడ కోసం అంటావు. అందుకే బైబిల్ ఎలా ఆ బైబిల్ ఆ వాక్యాలు మీకు అర్థం కావాలి, ఇలా చదువుకోవాలన్నమాట. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తుల వారి కార్యములను అంటే ఏంటి? ఒరే బాబు, నువ్వు లేచింది మొదలుకొని పడుకునేంత వరకు నీ పనులేరా అన్నాడా. అంటే దేవుడికి పట్టుమని నీ 60 ఏళ్ల జీవితంలో 5 సంవత్సరాలు కూడా ఇవ్వలేకపోతున్నామండి. నిజంగా మాట్లాడుకోండి, మీరు 5 సంవత్సరాలు ఇస్తున్నారా? ఎవరండి? నాకు నా పుట్టినరోజు వస్తుందండి. వచ్చినప్పుడల్లా మా సంఘంలో చాలా బాగా చేస్తారు పాపం పిల్లలు. ఎంత ఆనందంగా ఉంటారంటే మా అన్నయ్య బర్త్డే అని. నిజంగా చెప్తున్నాండి, ఆ రోజు డల్గా ఉంటాను నేను. ఏంటి డల్ అంటే, పుట్టినరోజు అంటే అర్థం ఏంటి తెలుసా? చావుకు సంవత్సరం దగ్గర పడ్డామని అర్థం. ఇలా వెనకాల నుంచి ఆలోచించాలా, జీవిత పరమార్థాలు బయటకు వస్తాయి. పుట్టినరోజు ఒక సంవత్సరం పెరిగిందంటే అర్థం ఏంటి చెప్పండి? చావుకు ఒక సంవత్సరం దగ్గర పడ్డామని. దగ్గర పడుతుంటే ఏమంటే రేపు చచ్చిపోతామంటే పండగ చేసుకుంటాడా బాధపడతాడా? ఇదేంటి పండగ చేస్తున్నారు మీరు కేకులు? మీకేం అర్థం అవ్వు. అంటే దగ్గర పడతాం, పుట్టినరోజు అంటే దగ్గర పడుతున్నప్పుడు ఏం ఆలోచించుకోవాలంటే, ఈ సంవత్సరం నా జీవితం ఏమైనా దేవుడికి ఉపయోగపడిందా? ప్రతి సంవత్సరం నేను ఆలోచిస్తానండి, ఈ సంవత్సరంలో ఎన్ని నెలలు, ఈ నెలలో ఎన్ని రోజులు ఇంట్లో ఉన్నాను, ఎన్ని రోజులు దేవుడి పనిలో ఉన్నాను. లెక్కలేసుకుంటే మనసుకి సాటిస్ఫాక్షన్ నైట్కి వస్తుంది. పర్లేదండి, ఏదో లాగే మొత్తం మీద బండి దేవుడి కోసం, దేవస్తోత్రం ఇంకో సంవత్సరం ఇచ్చినందుకు నైట్ ప్రార్థన చేసి పడుకుంటాం. ఇంకా తెల్లారి మళ్ళీ ఇద్దాం, అంతే కదండి. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, దేహము లెక్క దేవుడు అడుగుతాడు అన్నప్పుడు ప్రతి ఒక్కరికి నా దేహం దేవుడికి ఎంత ఉపయోగపడుతుంది అన్న స్పృహతో బతకాలి కదా బ్రతికిన కాలం అంతా. ఇప్పుడు నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం కోసం, నీ సంతోషాల కోసం, నీ బంధువుల కోసం వాడేస్తే మన దేహాన్ని కట్టిన దేవుడికి ఏమి చేయవా దేహంతో? అదే అడుగుతున్నాడు అక్కడ క్రీస్తు న్యాయపీఠం ఎదుట. ఏమడుగుతున్నాడు? దేహముతో జరిగించినవి మంచివైనను సరే, దేహముతో జరిగించినవి చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందాలి. అంటే ఈ దేహముతో మనం ఏమేమి చేశామో వాటి జీతం ఎక్కడొస్తా చెప్పాలి. ఇప్పుడు నాకు క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేహముతో జరిగించిన వాటి జీతం తీసుకోవడానికి నిలబడాలి. ఏం జరుగుతుంది క్రీస్తు న్యాయపీఠం ఎదుట చెప్పండి? పాటలు పాడిన వాళ్ళు దేవుడి కోసం, దేవా గొంతెత్తి మీకోసం పాటలు పాడేవంటే లిస్టులో నిలబడతాం కదండి. అక్కడ వరుస ఉంటుంది. వరుస ఎలాగ ఉంటుందంటే అక్కడ సూపర్ వరుస. అది వరుసలో ఫస్ట్ లైన్లో ఎవరు ఉంటారంటే ఆదాము, వెనకాల ఎవరు ఉండాలి? అవ్వ, వెనకాల ఎవరు ఉండాలి? కయ్యను, వెనకాల ఎవరు ఉండాలి? హేబేలు, ఆ వెనకాల ఎవరు ఉండాలి? సేతు. మనమేమో పేర్లు పెట్టి పిలుస్తాం, ఆయన నెంబర్ పెట్టి పిలుస్తాడు. అక్కడ పాడైపోయింది నాకు. మరి ఇంతమందిని ఎలా గుర్తుపెట్టుకుంటాడంటే, మనకిష్టం వచ్చిన పేర్లు మనం పెట్టుకున్నాం. వెంకయ్య, పుల్లయ్య, అక్కడ పిలుస్తాడు. ఇటయ్యి మనం పెట్టుకున్నాయి. జైల్లో ఖైదీలను దేనితో పిలుస్తారు చెప్పండి? ఖైదీ నెంబర్ 786 అనగానే వచ్చేస్తాడు. నాకు ఇది దేవుడు ఎలా పిలుస్తాడో నాకు దేవుడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడంటే, ఇదిగో ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు వరకు అని ఉంటుంది బైబిల్లో. అంతేనా? అంటే ఇప్పుడు హానోకు నెంబర్ ఎంత వేసాడు? 7. నా నెంబర్ ఎంత? 12,20,48,000 అలాగే వేసాడు అనుకోండి. నాకు నెంబర్ ఉంటుంది. మికయ్యాల గారికి నెంబర్ ఉంటుంది. అలాగా నెంబర్ 1 అనగానే ఎవరు వస్తారు? ఆదమ్మ. నెంబర్ 2 అనగానే ఎవరు వచ్చేస్తారు? అవ్వమ్మ. నెంబర్ 3 అనగానే కయ్యను. ఒరే దొంగ, ఎందుకు చేసావురా మర్డరు? వీడి దేహంతో జరిగించిన ఫలాలు తిండంటే రాయెట్టి వాళ్ళ తమ్ముడిని చంపేశాడు, వేసేయండి నరకంలో. నెంబర్ 4 అనగానే ఎవరు వస్తారు? హేబేలు. బాబు నేను మంచోడిని బాబు, నన్ను ఆడు చంపేశాడు, ఈయన తీసుకోండి పర్లేక. నెంబర్ 5 అంటాడు. అంతే. మీకు అర్థమవుతుందా? ఇది జరుగుతుంది ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠము ఎదుట. అర్థమైందా? సింపుల్, అంతే. అందరూ వరుసలో నిలబడాలి, తమ తమ వరుసలో నిలబడాలి. వరుస చూపిస్తానే, ఎక్కడుందండి ఇది బైబిల్ అనుకుంటారేమో. మొదటి పత్రిక రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయానికి రండి. 20వ వచనం.
ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణము వచ్చును గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడు తన తన వరసలోనే. ఏట వరస? మీకు అర్థమైందా? ప్రతివాడు తన తన వరస, క్రమం, లైను. మీకు అర్థమైందా? తమ తమ వరుసలోనే బ్రతికింపబడుదురు. ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు అటు తర్వాత ఏమండి, చాలు మీకు తెలుసు కదా. ఇక్కడ ఈ రెఫరెన్స్కి ఎందుకు తీసుకొచ్చానంటే, ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింప. అంటే మనుషులు పుట్టింది మొదలుకొని చచ్చిపోయేంత వరకు మనుషులకు ఏమి ఏర్పాటు చేశాడు ఇప్పుడు దేవుడు? వరస. ఫస్ట్లో ఎవరు వరసలో? ఫస్ట్ లైన్లో ఎవరు తెలిసిందా ఇప్పుడు మీకు? అంటే ఆ లైన్లో మీ నెంబర్ ఎక్కడో అక్కడ నిలబడి ఉంటారు. ఒక్కొక్కడిని అలా లాక్కెళ్తూ ఉంటే. మీకు చిన్నప్పుడు మాస్టర్ హోంవర్క్ చేయని వాళ్ళు అందరు లైన్లో నిలబడంటారా అంటాడు, గుర్తొచ్చిందా? ఫస్ట్ వాడు నడ్డి పగల కొట్టేస్తుంటే వెనకాల 4లో ఉన్నోడికి ఎలాగుంటుంది? నా లైన్ వస్తుంది రా బాబు. 2వ పగల కొట్టాడు వాడు, బాబో కుర్రో అంటున్నాడు. 3వ పగల కొట్టాడు. వెనకాలోడికండి ఇంకలాగా. అందరికంటే ముందు ఎవరిని చేస్తారు దేవుడు చెప్పండి? మీరు ఆలోచించండి. క్రీస్తు న్యాయపీఠం మీద అందరికంటే ముందు నడ్డి పగిలిపోయేది ఎవరికో చెప్పాలా? ఎవరికే? కయ్యనికి. ఆదం పాసు, అవ్వమ్మ పాసు. నడ్డి పగిలేది ఎవరికే? ఈడండి నరహంతకులకి మార్గం వేసినోడు. పట్టుకోండి, పిల్ల కట్టుకుని పట్టుకురండి. ఆడికి నడ్డి పగులుతూ ఉంటే ఈరోజు గన్లైట్ కాల్ చేసిన ఉగ్రవాదులు ఆ లైన్లో ఉంటాడు. ఆడికి ఎలాగుంటా చెప్పాలా? అమ్మ బాబోయ్, ఒక్క మర్డర్ చేస్తేనే ఈయన ఇలా తాడ తీసేస్తున్నారంటే నేను బాంబులు పెట్టి 100 మంది లేపేశాను. ఆ లైన్లో వీడు ఉంటాడు, కసబుగాడు ఉంటాడా? తాజ్ హోటల్ దగ్గర కాల్ చేసేది చూసారా? కసబుగాడు ఉంటాడు. అమ్మ నాయన, ఒక్క మర్డర్ చేసినందుకే కయ్యనికి తాటలు వేసిపోతుంటే నా పరిస్థితి ఏంటి? 100 మందిని చంపేసినోడు, 200 మంది చంపేసినోడు, 1000 మందిని చంపేసినోడు, ఆస్తి కోసం వాళ్ళ అన్నయ్యని చంపేసినోడు, అక్రమ సంబంధం కోసం వాళ్ళ ఆయన చంపేసిన ఆవిడ, చావులు అందరికి మూల పురుషుడు ఆడే కదా. ఆడికి మొదట నడ్డి పగిలిపోతుంటే ఈ వెనకాల వరుసలో ఉన్న వాళ్ళు దేవత చెప్పాలా? బాబోయ్, నాకు ఎవరన్నా ఇది సినిమా తీస్తే బాగుంది అనిపిస్తుందండి నాకు. ఎందుకంటే బోల్డ్ డబ్బు అయిపోతే ఇట్లా ఖర్చు, గ్రాఫిక్స్ ఇవన్నీ మనం తీయలేము. ఎవడైనా క్రీస్తు న్యాయపీఠం ఎదుటి జరుగుతుందని సినిమా తీస్తే ఉంటుందండి. ఒక్కొక్కడికి దడ వణుకు. మొన్న పబ్లిక్ మీటింగ్లో చెప్పాను ఇది. జనాన్ని చూసేసరికి ఆ ఊర్లోనట కుర్రగాళ్ళు గంజాయి తాగేస్తున్నారట. వాళ్ళు వచ్చి సభలో కూర్చున్నారు. చెప్తానరా మీ సంగతి అనుకున్నాను. ఒక్కొక్కడికి గజగజలాడించాను ఆ రోజు. నాటకాలు వేస్తున్నారా భయపడకుండా? అమ్మనాళ్ళకి భయపడరా, పోలీసు వాళ్ళకి భయపడరా, నిలబడదురు కానీ లైన్లో అక్కడ తాట తీసేస్తాడు వేసుకోవు అని చెప్పాను. ఈరోజు ఎవడెవడికి భయపడుతున్నాడండి? పిల్లలు అమ్మనాళ్ళకి భయపడతారా? నువ్వేందో చెప్పేది అంటారు. వీళ్ళు భయపడరు. పిల్లలు తల్లిదండ్రులకు భయపడరు. పోలీసు వాళ్ళకి ఏమన్నా ఖైదీలు భయపడుతున్నారు ఈరోజు? నిన్నగాక మొన్న ఒక వార్త చూశారు. ఒకడు నెక్కరేసుకునండి బొండాలు నరికి కత్తితో వాళ్ళ పెద్దమ్మని నరికేశాడు. ఆస్తి కోసం, ఆస్తి గొడవలట. వాళ్ళ పెద్దమ్మని నరికేసి తల మొండు వేరు చేసేసి కత్తట్టుకుని పోలీసుల దగ్గరకు వచ్చాడండి. అలాగే ఇసిరాడు వాళ్ళ దగ్గర. వేసాను మా అమ్మమ్మని అంటున్నాడు పెద్దమ్మని. ఒరే నువ్వేం మనిషిరా, కత్తెట్టుకుని ఎవరి దగ్గరకు వచ్చాడు మళ్ళీ? ఇప్పుడు ఆడికి భయం ఉందా పోలీసు వాళ్ళు అంటే చెప్పండి? లేదు. ఇప్పుడు పోలీసు వాడికి భయపడక, కోర్టులకి భయపడక, శిక్షలకి భయపడక ఈడిని ఎవరు భయపెట్టాలో చెప్పాలి నాకు. రారా చూసుకుందాం అక్కడ. ఎక్కడా? న్యాయపీఠం ఎదుగు రండిరా, ఒక్కొక్కడు సంగతి చెప్తాను. రండి, నిలబడండి అక్కడ ఒక్కొక్కడు. నేను మళ్ళా చెప్తున్నాను, హోంవర్క్ చేయనప్పుడు లైన్లో మాస్టర్ ఒక్కొక్కటి తాట తీసేస్తుంటే అలాగుంటుందో అదేనండి క్రీస్తు న్యాయపీఠం. ఎందుకు లైను ఫస్ట్ నుంచి వేసుకుంటూ వెళ్తాడు. అబ్బబ్బబ్బ సీన్ ఉంటుందండి. దేహముతో జరిగించిన మంచి వాటి ఫలం పొందాలి, దేహముతో జరిగించిన వాటి చెడ్డ. అంటే దేహముతో జరిగించిన వాటి లెక్క క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలువబడి చెప్పాలి. ఏం చెప్పాలి? లెక్కలు చెప్పాలి. తప్పుడు పనులు చేసిన ప్రతి వాడు లెక్క చెప్పాలి.
పరిశుద్ధులుగా బ్రతికిన వాళ్ళందరూ ఆ పరిశుద్ధమైన పనులకు దేవుడి దగ్గర నుంచి ఫలము పొందాలి. ఇది జరగాలి. ఎక్కడ జరుగుతుంది ఇది? క్రీస్తు న్యాయపీఠము ఎదుట. ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఆ న్యాయపీఠం ఎదుటికి ఎవరు వస్తారు? చాలామంది క్రైస్తవులు ఏం చెప్పారంటే ఆ పరిశుద్ధులు వస్తారు అనుకున్నారు. కాదండి. ఇంకోటి ఏం చెప్పారంటే మీకు మీరు విని ఉంటారు, యేసుక్రీస్తుల వారి రెండవ రాకడలో సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ వస్తారని మీరు చదువుకుంటారు. సమాధుల్లో నుంచి ఎవరు వస్తారు? అందరూ వస్తారా? పరిశుద్ధులే వస్తారా? అందరూ రావాలి. ఓకేనా? సమాధులలో ఉన్నవారు అందరూ రావాలి. యోహాను సువార్త, మీరు బైబిల్ తీయండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారు అందరూ, ఆ పదం అర్థం చేయండి. ఎవరట? సమాధులలో ఉన్నవారు అందరూ. అందరూ. కసబ్బు రావాలి, ఓకేనా? బిల్ లాడెన్ రావాలి. ఆడొకటి చూడండి, తమిళ సింహం అని చెప్పేవారు, ప్రభాకరన్ పిల్లే, వాడు రావాలి. గాంధీ గారిని చంపేసిన గాడ్సే రావాలి. అంతే కదండి. వీళ్ళంతా నరహంతకులు కదా. దేవుడిని విడిచి స్వప్రయోజనాల కోసం నరులను చంపిన ప్రతి వాడు నిలబడాలి. అక్కడ క్రీస్తు న్యాయపీఠం ఎదుట. అప్పటి వరకు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారట? సమాధుల్లో ఉన్నవారు అందరంటే, ఇంతకీ సమాధిలో ఆత్మ ఉందా, శరీరం ఉందా? శరీరం ఉంది. అది రావాలా? రామ్మ, ఎలా పడుకుంటావు హాయిగా అక్కడ మర్డర్లు చేసి. అంతే కదా. మర్డర్ దేంతో చేశాడు? చేత్తో. చెయ్యిని దేవుడు అపురూపంగా చేసుకున్నాడండి తల్లి గర్భంలో ఉన్నప్పుడు. మీకు తెలుసా? నేను ఇలా చెయ్యిని చూసుకున్నప్పుడల్లా నాకు ఎవరు గుర్తొస్తారంటేనండి, ఏం మంచి చెయ్యి చేశారండి, అంత పొడుగ్గెట్టారండి ఏళ్ళు అనుకుంటాను. నేను చెయ్యిని చేసింది ఎవరు? దేవుడు కదండి. ప్రతివాని చేతిని బిగించి ఆయన ఏమేశాడట? ముద్ర. అంటే నా చేతిని పట్టుకున్నాడా? నా చేతి మీద ముద్ర వేసాడా? ముద్రేసి కొడుకై చెయ్యి నాదిరా, భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఆ చేతితో పెన్నట్టుకుని నాకు పాటలు రాయిరా, నాకు ప్రసంగాలు రాయిరా అంటే కత్తట్టుకుని మటలు చెయ్యనా? ఇదేంటండి ఇది? పెన్నట్టుకుని ప్రసంగాలు రాసుకోరంటే కత్తట్టుకుని మటలు చేశాను అనుకోండి, ఊరుకుంటాడా? ఆడపిల్లడికి చేయి చేసి, అమ్మ నీ చేయి చూడు ఎంత బాగుందో, నా కోసం వంటలు చేయవా సెమినార్లు అంటే, నేను ఎందుకు చేస్తాను వంటలు, పక్కోడిని పడుతాను పేక్ కోసింది అనుకోండి. ఇవిడ చేయి చేసింది పేక్ కోయడానిక, నా కోసం వంటలు చేయడానిక అంటాడు. అర్థమైందా? ఈ చేతులండి దేవుడు పనికి ఉపయోగపడాలి. కళ్ళు, ముక్కు, ఏమండి ఇవన్నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవము తన ఇష్టానుసారం దేవుడు మన శరీరంలో ఉంచాడు కనుక ప్రతీది కూడా దేవుడికి ఏం చేయాలి? ఏమండి మీకు మాట్లాడుతున్నాను. చేయి దేవుడు పని చేస్తుంది, చేస్తుందా? చేస్తుంది. కళ్ళు దేవుడు పని చేస్తాయా? చేస్తాయి. పాదాలు దేవుడు పని చేస్తాయా? చేస్తాయా? చేస్తాయి. సువార్త ప్రకటించేవారు పాదాలు సుందర. ముక్కు ఏం పని చేస్తుంది చెప్పాలి నాకు. మీరు చెప్పండి. ముక్కేం పని చేస్తుంది? గులాబీ వాసన చూడగానే అమ్మ బాబు చాలు బాబు గులాబీ. ఆడపిల్లలు మల్లెపూలు పెట్టుకుంటారండి తల్లో. ఆ మల్లెపూలు చూడండి ఇలాగా అనగానే అమ్మ బాబు దేవా స్తోత్రం అంటే ముక్కు కూడా వాసన చూసి ఎవరిని స్తుతించాలి. అంతే కదండి. ముక్కెట్టిన దేవుడు మల్లెపూ ఎట్లా పోతే మల్లెపూ వాసన నీకేం తెలుస్తుంది? అన్ని వాసనలో ఒకటే నీకు అర్థమైందా? అసలు ప్రతిదాన్ని బాబు ఇది అనుభవించడానికి ఈ అవయవం, ఇది అనుభవించడానికి ఈ అవయవం, ఎంత బాగా డిజైన్ చేసండి అవయవాలు. దానికి కావలసిన చక్కటి రుచులిచ్చి, రంగులిచ్చి, వాసనలు ఇచ్చి నా కోసం బ్రతకండి. ఏంటండి మనిషికి ఏంటి నాకు అర్థం? దేవుడి కోసం బ్రతకడానికి ఏంటి మనిషికి నొప్పి? ఇంత చేసిన దేవుడి కోసం బ్రతకడానికి నొప్పి ఏంటి? అక్కడ సమాధులలో ఉన్న వాళ్ళందరూ రావాలి. ఎందుకంటే ఆ శరీరంలో ఉన్న నోటితో తినేసావు, ఆ శరీరంలో ఉన్న ముక్కుతో నా వాసనలన్నీ పీల్చేసావు. ఎన్ని పీతలు తినేసావురా నువ్వు ఆ శరీరంతో? ఎన్ని మేకలను తినేసావు? ఎన్ని బస్తాల బియ్యం తినేసావు? తినలేదండి. ఎన్ని కేజీల కూరగాయలు తినేసావు? అన్ని తినేసి ఆ దేహంతో నా కోసం ఏమీ చేయలేదు అంటే రా, సమాధులలో ఉన్నవారు అందరూ రావాలి. చదవండి అక్కడ. సమాధులలో ఉన్నవారు అందరూ ఆయన శబ్దమును మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు
తీర్పు పునరుత్థానమునకు బయటికి వస్తారంటే సమాధులలో ఉన్న వాళ్ళు అందరు రావాలా? అందరా పరిశుద్ధులా? అందరూ రావాలి. అందరూ వచ్చి మేలు చేసిన వాళ్ళు, కీడు చేసిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళందరినీ సమాధుల్లో నుంచి లేపి రెండుగా విడగొట్టాడు. ఏంటి ఇంతకీ రెండు అంటే? మేలు చేసిన వారు, కీడు చేసిన వారు. మేలు చేయటం అంటే సమాజానికి వాక్యం చెప్పినోడు సమాజానికి ఏం చేశాడు? మేలు చేశాడు. దేవుడి గురించి చెప్పినోడు సమాజానికి ఏం చేశాడు? మేలు చేశాడు. దేవుడి పేరట ధర్మకార్యాలు చేసినోడు సమాజానికి ఏం చేశాడు? మేలు చేశాడు. అంతే కదండి. అబద్ధాలు ఆడొద్దు అన్నాడు అంటే సమాజానికి మా అబద్ధం ఆడలేదంటే మనం ఏం చేస్తున్నాం? మేలు చేస్తున్నాం. మనం అబద్ధం ఆడలేదు అనుకోండి, ఎవడో నష్టపోడు. అర్థమవుతుందా? అబద్ధాలు వద్దు, నరహత్యలు వద్దు, దొంగతనాలు వద్దు, మోసాలు వద్దు. ఇవన్నీ సమాజానికి మనం ఏమి కీడు చేయలేదండి. ఏం చేసాం సమాజానికి అంటే, ఇదిగో మన రక్తాన్ని ఖర్చు పెట్టి, మన రక్తాన్ని చెమటగా మార్చి, కష్టపడిన ధనాన్ని పట్టుకొచ్చి ప్రభు సేవకిచ్చి, మీటింగులు పెట్టి, సెమినార్లు పెట్టి, మనుషులను మార్చటానికి మన కష్టార్జితాన్ని వాడేసామంటే సమాజానికి మేలు చేసామా, కీడు చేసామా? మేలు చేసాం. ఓకేనా? ఈ మేలు చేసిన వారు ఒక పక్క, సమాజానికి కీడు చేసిన వాళ్ళు అంటే సమాజాన్ని పాడు చేసిన వాళ్ళు, సమాజాన్ని దేవుని వైపు మళ్ళకుండా భయంకరమైన చేష్టల వైపు మళ్లించిన వాళ్ళు, సమాజానికి కీడు చేసిన వాళ్ళు అంటే ఈ రోజున్న సినిమా స్టార్స్ అందరూ మేలు చేస్తున్నారా, కీడు చేస్తున్నారు చెప్పండి? కీడు. సినిమా వాళ్ళు కీడు చేస్తున్నారు. టీవీ వాళ్ళు కీడు, రాజకీయ నాయకులు కీడు. మీరు ఏ వ్యవస్థ తీసుకోండి, ఈరోజు వ్యవస్థలన్నీ ఏమైపోయినాయి చెప్పండి? కీడే, పాడైపోయినాయి కదండి. ఈ పాడు చేసిన వాళ్ళు, సమాజాన్ని పాడు చేసిన వాళ్ళు, వ్యక్తులను పాడు చేసిన వాళ్ళు, దేవుడిలో నుంచి పడగొట్టిన వాళ్ళు, దేవుడి సన్నిధిని పాడు చేసిన వాళ్ళు, దేవుడి సంఘాలను పాడు చేసిన వాళ్ళు, ఈరోజు బైబిల్ మీద పడిపోయి మతోన్మాదులుగా మారి బైబిల్ను కించపరుస్తున్న వాళ్ళు, యేసుక్రీస్తుని వాళ్ళని తిడుతున్న వాళ్ళు, యేసుక్రీస్తుని వాళ్ళని అపహాస్యం చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ బయటికి రావాలా? నేను బాగా భయపడిపోయేది ఎవరి గురించో తెలుసండి? మతోన్మాదుల గురించి అండి. ఆడు తెల్లారు లేస్తే ఎవరిని తిడతాడు? యేసుప్రభుని తిడతాడు. తెల్లారు లేస్తే బైబిల్ని తిడతాడు. తెల్లారు లేస్తే మరియమ్మని తిడతారు. తెల్లవారు లేస్తే యేసుప్రభు శిలువయాగాన్ని అపహాస్యం చేస్తున్నారా? ఇప్పుడు మాట్లాడగనా? అసలు బతకనోడికే గజ 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 కాళ్ళు ఉనుగుతుంటే వెనకాల లైన్లో యేసుప్రభుని తిట్టినోడికి అడిగి ఎలాగుంటో చెప్పాలా? ఊహించుకుంటుండే భయం వేస్తున్నాడు. పరిస్థితి ఏంటో అక్కడే చచ్చిపోతాడేమో అనిపిస్తుంది లైన్లోకి ముందుకు వెళ్ళకుండానే. మీకు చూపిస్తాను ఇప్పుడు బైబిల్లో. సమాధులలో ఉన్నవారు అందరూ బయటికి రావాలి. వచ్చిన తర్వాత యేసుప్రభు వాళ్ళని ఏం చేశాడు తెలుసండి? రెండుగా వేరేసాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 25వ అధ్యాయానికి రండి. 25:31 చూడండి. ఏమండి? మత్తయి సువార్త 25వ అధ్యాయం 31. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు, ఎవడ పదం చూసారా? మళ్ళీ ఎంతమంది పోగు చేయబడతారట? సమస్త జనములు. ఇది పట్టుకోవాలా? సమస్త జనములు అంటే ఇప్పుడు రేపల్లిలో ఉన్నారు కదా మీరు. రేపల్లిలో మీరు గుడికి వస్తున్నారు. మీ పక్కన వాళ్ళు ఎవరు ఎక్కడికి రావట్లేదు? గుడికి రావట్లేదు. ఆ రోజు యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుట మీరు గుడికి వస్తున్నా మిమ్మల్ని చూసి గుడికి రాలేడు ఆ రోజు అక్కడ నిలబడతాడు. జాగ్రత్తగా ఉన్నాడు, అదిరిపోద్ది ఇది. సమస్త జనములు పోగు చేయబడతారంటే రేపల్లిలో ఉన్నవాళ్ళు, గుంటూరులో ఉన్నవాళ్ళు, విజయవాడలో ఉన్నవాళ్ళు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, అమలాపురంలో ఉన్నవాళ్ళు, కాకినాడలో ఉన్నవాళ్ళు, భారతదేశంలో ఉన్నవాళ్ళు, ఆస్ట్రేలియాలో ఉన్నవాళ్ళు, అమెరికాలో ఉన్నవాళ్ళు అందరూ వచ్చి అక్కడ నిలబడ్డారు. న్యాయపీఠం ఎదుట నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారు? ఒరే, నేను కదా సృష్టికర్తని, నేను కదా మీకోసం ప్రాణం పెట్టింది, నేను కదా మీ పాపాలు కడిగింది, మీరెందుకు పాపులుగా భూమి మీద బ్రతికారు? లెక్కలు చెప్పండి, జీవితపు లెక్కలు చెప్పండి. అర్థమైందా? జీతం లెక్క అడుగుతుంది ఇంట్లో ఓనర్ గారు. ఎవరు? భార్య. 7,000 జీతం అయితే ఏం చేసామంటది ఈవిడ జీవితం లెక్కలు అడుగుతుంది, ఆయన జీవితం లెక్కలు అడుగుతాడు. జీతం లెక్క అడిగి అమ్మగారికే లెక్కలు చెప్పడానికి 4-5 ప్లాన్లు వేస్తాడా?
అది అలాగ వెళ్ళిపోయింది, ఇది ఇలాగ వెళ్ళిపోయింది, నీకు తెలియదని ఎన్నో 4 ప్లాన్లు వేసి ఆవిడ నొప్పిస్తాడు. ఇప్పుడు ఈ జీతం లెక్క చెప్పడానికి నీకు తలపోటు వచ్చేస్తుంది. అడుగుతున్నది ఎవరు? జడ్జి గారు ఎటు భార్య గట్టిగా అంటే పోలే అంటది. ఆయన అలా ఊరుకుంటాడా? బాబు మీకు ఏం అర్థం అవుతుందో కానీ నాకు అసలు ఈ పాఠం రాసినప్పటి నుంచి అండి, అమ్మ బాబు లైన్లో నిలబడితే మన పరిస్థితి ఏంటి? ఆ రోజు లైన్లో నిలబడితే పరిస్థితి ఏంటి? ఇప్పటికి భయం వేస్తుంది నాకు. లైన్లో నిలబడితే మన పరిస్థితి ఏంటి? పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా, పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా? ఇప్పుడు సమస్త జనులను పోగేసి ఆయన ఏమన్నాడు తెలుసా? దూతలతో. ఎందుకంటే ఒక్కడు రాలేదు ఆయన వచ్చేటప్పుడు. ఎలాగొచ్చాడు? ఓ పెద్ద పరివారాన్ని, పెద్ద బ్యాచ్ వేసుకుని వచ్చాడు. ఎవరాళ్ళు? దూతలు. మొత్తం చచ్చిపోయిన మనుషులు అందరినీ పోగేసి దేవదూతలతో ఏమన్నాడు తెలుసా? దూతలారా, ఇందులో మనవాడు తగిలాగండి అన్నాడు. చదవాలి అక్కడ ఎంత బాగుంటుందో. సమస్త మనుషులను ఏమండి, సమస్త జనులను ఆయన ఎదుట పోగు చేయబడుతున్నారు. గొల్లవాడు మేకలలోని గొర్రెలను ఏర్పరిచినట్లుగా ఆయన వారిని వేరు పరచి చూసారా? మన వాళ్ళు ఎవరో లాగేయండి. వేరు చేశారట. ఎవరు వేరు చేశాడు? తన కుడివైపున గొర్రెలు, ఎడవైపున మేకలను నిలవబెట్టెను. చూసారా? దూతలను పంపించి అందరిని లాగేసి 2గా నిలబెట్టి, కొంతమందిని ఏ పక్క ఎట్టుకున్నాడట? కుడి పక్క. కొంతమందిని ఏ పక్క ఎట్టుకున్నాడట? ఎడం పక్క. ఈ కుడి పక్క ఉన్న వాళ్ళందరినీ ఏమంటున్నాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అన్నాడు. ఇది అసలైన ఆశీర్వాదం. ఇది తెలియక మన వాళ్ళు అందరూ భూములు, ఇల్లులు, పొలాలను దొంగబాటు చేసుకుంటూ పోతున్నారు. నీకు అసలైన ఆశీర్వాదం ఏంటి తెలుసా? ఫైనల్ నీకు ఈ ఆశీర్వాదం ఉండాలి. ఏ ఆశీర్వాదం? నా కొరకు బ్రతికిన నా కుమారుడా, నీవు ఆశీర్వదింపబడిన వాడు అంటున్నాడు. ఇది అసలు ఒరిజినల్ ఆశీర్వాదం. ఇది చెప్పరు ఎవరో. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడితే, నీవు నా వాడవి, నా దానవు, నా కొరకు బ్రతికావు, నా కొరకు కార్యాలు చేశావు, నీ దేహాన్ని నా పనుల కొరకు వాడావు అని నిన్ను కుడి పక్కన నిలబెట్టాలి. అదే అసలైన ఆశీర్వాదం. ఇప్పుడు ఆశీర్వాదం అంటే ప్రజలకి ఏమర్థమైంది? క్రైస్తవులకి ఇల్లు, పొలాలు, ఆస్తులు. లైన్లో నిలబడిన తర్వాత టక్కమని 3 ముందుకు వెళ్ళిపోయి, ప్రభా నాకు భూమి మీద 400 కోట్లు ఉన్నాయి, నీకు ఇచ్చేస్తాను, కుడి పక్కన వేసి అంటే ఎత్తడా? పోయి నిలబడరు అక్కడ. ఎడపకపో. ఎవడకు కావాలి నీ ఆస్తి? ఎవడకు కావాలి నీ డబ్బు? వద్దురా, అది పిచ్చిరా, మాయిరా. నేను అది మనిషి జీవితం ఒక మాయిరా అని రాశాను బైబిల్లో. రాశానా? ఈ జీవితపు నటన ఏమైపోతుంది? ఈ లోకపు నటన గతిస్తుందని రాశాను. అక్కడ ఏమీ లేదురా, నేను వేసిన టెంటరా అంటే ఆ టెంట్లో కూరుకుపోయేబెట్టరా బాబు నువ్వు. ఏది టెంటో? ఈ లోకం. యేసుప్రభు వస్తే టెంట్ ఏమైపోద్ది? ఉష్కాకి. యేసుప్రభు వచ్చినంటే టెంట్లో అయిపోతాడండి. మీకు తెలుసా? ఇది టెంట్. ఈ లోకం టెంపరీగా మనం ఉండడానికి 60-70 ఏళ్ళు ఉండడానికి దేవుడు వేసిన టెంట్. యేసుప్రభు వచ్చాడంటే ముందు పైన గొడుగు కూలిపోద్ది. ఏటు గొడుగు? ఆకాశం. అక్కడ ఉన్న నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు అన్ని లైవ్ అయిపోయి కరిగిపోయి భూమి మీద అడితే భూమి ఏమైపోతుంది చెప్పాలా? మొత్తం సితాభస్వం, ఆంఫట్ అంతా. ఇక్కడ ఈడి భూమి మీద ఇల్లు అనుకుని, బంగారం అనుకుని, డబ్బు అనుకుని దేవుణ్ణి వదిలేసి బతికాడు. యేసుప్రభు వచ్చినప్పుడేమో అవన్నీ కాలిపోయినాయి. ఏట్రా, ఎందుకురా బతికేవంటే ఈ ఆంఫట్ట కోసమే దేవుణ్ణి వదిలేశాను. చూసారండి మనుషులు ఎంత అమాయకులు. ఇప్పుడు చూడండి అక్కడ, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా అని ఎవరన్నారు తెలుసా? భూమి మీద ఇల్లులు, పొలాలు, డబ్బులు, ఆస్తులు సంపాదించడం కాదు. ఎవరిని అంటున్నాడో చూడాలి అక్కడ. ఏమంటే 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు. అడలే చేసుకోండి. యేసుక్రీస్తుల వారికి భోజనం పెట్టినోడు ఆశీర్వదింపబడిన వాడు. యేసు ప్రభువుకి దాహానికి ఇచ్చినోడు ఆశీర్వదింపబడిన వాడు. యేసు ప్రభుని పరామర్శించిన వాడు ఆశీర్వదింపబడిన వాడు. వాళ్ళు అంటున్నారు, కిందకి వెళ్ళేసరికి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మీరేనండి. వాళ్ళు అంటున్నారు, ప్రభు మేము ఎప్పుడు ఇట్టాం భోజనం మీకు? అసలు మిమ్మల్ని చూడనే లేదు కదా అంటే, లేదు మీకు వాక్యం చెప్పిన పాస్టర్ గారికి ఇట్టారు కదా, నాకు ఇట్టినట్టే అన్నాడు. ఎలాగుంది? మీ సంఘంలో పేదవాడు ఒక సహోదరుడు ఉన్నాడు కదా, అతనికి పెట్టారు కదా, నాకు పెట్టినట్టే అన్నాడు. ఎలాగుంది? అంటే ఆశీర్వాదం రావాలి అంటే పెట్టాలా అని అడగాల? మీరు చెప్పండి. ఇప్పుడు సింపుల్ పాయింట్, పోయిద్ది మొత్తం బోధ అంతా.
యేసు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు అనాలి అంటే మనం పెట్టాలా, మనం దేవుడి నుంచి పొందుకోవాలా చెప్పాలా? పెట్టాలి, భోజనాలు పెట్టాలి. నా ఆకలిని తీర్చారు. ఆకలి అంటే ఏంటి చెప్పండి? యేసు ప్రభుకి ఒరిజినల్ ఆకలి ఏంటి? టైం అయిపోతుంది. అలా డెప్త్లోకి వెళ్ళాలని టైం అయిపోద్ది. ఆత్మలను రక్షించటమే ఆయన ఆకలిని తీర్చడం. మరి మీరు ఎంతమంది ఆకలి తీర్చారు చెప్పండి? యేసు ప్రభుకి ఏం ఆకలి తీర్చారు చెప్పండి? కనీసం ఒక్కరిని రక్షించారంటే ఓ పూట అన్నం పెట్టినట్టు ఆయనకి. ఓ పూట పెట్టారా? ఒక ఆత్మను రక్షించారా? 2, 3 పూటలు భోజనం పెట్టినట్టు. నలుగురిని కాపాడితే 4 పూటలు భోజనం పెట్టినట్టు. మీరు చెప్పండి, ఎన్ని పూటలు పెట్టారు భోజనం దేవుడికి, యేసు ప్రభుకి? పాడైపోద్ది బుర్ర. ఏం లేదు, జీవితకాలంలో ఏం పెట్టలేదు ఆయనకి. ఒక్క ఆత్మను కూడా ఇవ్వలేదు. నా వలన ఇతను మారి గుడికొచ్చాడండి, ఈ ఆత్మ నా లిస్ట్ అండి, చేయతండి. అతను ఎత్తుకుంటున్నాడు. అటు ఓ రోజు భోజనం పెట్టుకున్నాడు పాపం యేసు ప్రభుకి. ఒక్కరోజేనండి మీరు ఒక ఆత్మను తెచ్చారంటే. ఒక్కరోజు భోజనం పెట్టారండి. ఒక్కరోజు. కొంతమంది అసలు భోజనమే పెట్టలేదు. ఆ రోజు లిస్టులో ఉంటే మీ పరిస్థితి ఏంటి? ఆలోచించుకోండి. నేను సువార్త ప్రయాణాలు అలా తిరుగుతుంటే ఒక యవనస్తుడు మారిపోయాడండి. మంచి యంగ్ బాయ్, కట్టి మిగిల్చిన కన్నీటి కాదని ప్రసంగం వేయగానే కుర్రోడు మారిపోయాడు. నా వల్ల అతను కుర్రోడు మారిపోయాడని ఇప్పటికీ చెప్పుకుంటాను. నేను ఆ రోజు లైన్లో నిలబడితే, బాబా ఆయన ప్రసంగానికి మారిపోయాడు. అమ్మ ఓ రోజు భోజనం పెట్టేవరా పాస్ అన్నాడు అనుకోండి, చాలుగా బాబు, చాలు బాబు. ఏమండి, ప్రసంగికుడు ఆత్మలు రక్షించడం అనేది కాదు, మీ చేతుల్లో కూడా ఉంటుంది అది. ఎలాగా? ప్రసంగికుడు ప్రసంగం వినాలి అంటే కనీసం మీరు తీసుకురావాలి కదా. తీసుకొచ్చారనుకోండి, ఆత్మ రక్షించబడింది అనుకోండి, ఆ ఫలం ఎవరికి ఇస్తాడు? తీసుకొచ్చిన వాళ్ళకే. మీరు సంఘానికి ఎంతమంది తీసుకొస్తున్నారు? సభలకు ఎంతమంది తీసుకొస్తున్నారు? అదేంటండి, మా వల్ల ఎవరైనా వస్తారా అనుకుంటున్నారేమో. ఇప్పుడు ఒక ఆవిడ చరిత్ర చెప్తాను నేను. బైబిల్లో ఉన్న సమరయ స్త్రీ యేసుప్రభు దగ్గరికి మనుషులను పట్టుకొచ్చిందా, పట్టురాలేదా? నేను ఎవరిని తెస్తాను బాబు అంటే ఆవిడ నిలబెడతాడా లేదా? నాటకాలాడుతున్నావా? ఈవిడ చూడు ఎంతమంది తెచ్చింది. ఊరోళ్ళు అందరినీ పట్టుకొచ్చింది. నువ్వు వద్దు, నలుగురిని పట్టుకొచ్చావా అంటాడు. ఏం చెప్తారు? ఏం చెప్తాను చెప్పండి? నేను బైబిల్ నాకు తెలుసు. లోకంలో ఒక విషయం విన్నానండి. ముంబై దగ్గర ఒక ఆవిడ చేపలు అమ్ముకుంటుంది, వృద్ధురాలు. ముంబైలో ఒక సంఘంలో ఆదివారం గుడికి వెళ్తుంది, వాక్యం ఉంటుంది, భక్తిపరురాలు, పెద్ద ఆవిడ. చేపలు అమ్ముకుంటుందండి. ఇంటింటికి తిరిగి చేపలు అమ్ముకుంటూ, ఒక పక్క చేపలు అమ్ముతూ, చేపలు కొనుక్కోవడానికి ఇంట్లోంచి ఎవరు వస్తారు బయటికి? ఆడవాళ్ళు వస్తారు, స్త్రీ వస్తుంది కదా. ఆవిడతో నెమ్మదిగా చేపలు అమ్ముతూ నెమ్మదిగా యేసు గురించి చెప్పేదట. అలా సంఘానికి ఒక పేద విధవరాలు చేపలు అమ్ముకుంటూ 800 మందిని తీసుకొచ్చిందట. ఎంతమంది? 800 అండి. ఆ పాస్టర్ గారు ఆ ముసలావిని కూర్చోబెట్టి సన్మానం చేసి, ఈ సంఘం నాది కాదు ఈవిడది అంటున్నాడు. అసలు మాకు ఆవిడని చూస్తే మతిపోయింది. ఒక్క ఆవిడ సువార్త మీద మనసు పెట్టి 800 మందిని లాగేస్తే, ఏమంటే కనీసం మీరు అన్ని 100 వద్దండి, 2 తెచ్చుకోండి సంఘానికి. నేను టార్గెట్గా పెట్టుకుని వీళ్ళిద్దరిని సంఘానికి నడిపించాలి, వీళ్ళిద్దరిని ప్రభులకు నడిపించాలి, వీళ్ళు 3 నడిపించాలి, 4 నడిపించాలి. ఏమంటే మనం అనుకుంటే చేస్తామా లేదా? మీరు చెప్పండి. చేస్తామండి, కానీ మనం అనుకుంటామా? అనుకో. ఈ సంవత్సరంలో బిల్డింగ్ పైన వేయాలి అనుకుంటాం, ఖచ్చితంగా వేస్తారు. ఈ సంవత్సరంలో ఏదో పెళ్లి చేసేయాలి కొడుక్కి, తల్ల కిందులుగా తపస్సు చేసేనే చేసేస్తుంది అనుకుంటే చేసేస్తారండి మనుషులు. ఆ క్యాబిలిటీ మనకుంది, ఆ సామర్థ్యం మనకుంది, దేవుడు ఇచ్చాడు. నువ్వు ఏమనుకుంటున్నావు అంటే పెళ్లి చేయాలనో, ఉద్యోగం తెచ్చుకోవాలనో, డబ్బులు సంపాదించుకోవాలని అనుకుంటున్నావు. కానీ యేసుప్రభు ఆకలి తీర్చడానికి ఒక ఆత్మను తేవాలని ఎప్పుడు అనుకున్నావు? మరలా చెప్తున్నాడండి, మీరు బాధపడిన పర్లేదు. మేము ఆదివారం గుడికి వచ్చాము, వెళ్ళిపోయాము, అక్కడ లైన్లో నిలబడితే నా ఆకలి తీర్చినోడు ఉండండివా, లేకపోతే పొండవా అంటాడు అంతే. ఆయనకి తనాపార భేదాలు ఏమీ ఉండవు. నేను నిన్ను రక్షించినప్పుడు నువ్వు ఎవరిని రక్షించావని అడుగుతాడంతే. దట్స్ ఇట్. ఒకటే క్వశ్చన్, ఒకటే ప్రశ్న, ఒకటే. నేను మీ నిమిత్తం ప్రాణం పెట్టానండి, మీకోసం చెప్పాడా లేదా? మీరు మీ సహోదరుల నిమిత్తం ఏం చేయాలి? ప్రాణం పెట్టడం అంటే అర్థం ఏంటి? మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఒకరిని పట్టురండి అన్నాడు. అంతేనా అర్థం? అది మరి ఎవరిని తెచ్చాం మనం? ఎవరు నడిపించారు మీరు?
పోని మీరు నడిపించలేరని మీరు చెప్పలేరండి. నేను మా ఊర్లో వరుసగా ఒకటో సభ, రెండో సభ, మూడో సభ, 4 సభలు పెట్టడం వలన మా ఊర్లో ఉన్న వీళ్ళిద్దరూ మారారండి నా సభల ద్వారా. వీళ్ళిద్దరూ నా అకౌంటేనండి, యేసుప్రభు ఆకలి తీర్చానండి. చేయొద్దండి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం యేసుప్రభు దగ్గరికి ఆత్మలు రక్షించడానికి నువ్వు చెప్పొచ్చు, సభల ద్వారా చెప్పించవచ్చు, సేవకుని తీసుకెళ్ళి గృహకూడికి పెట్టి చెప్పించవచ్చు. ఎన్ని మార్గాలు ఉన్నాయి. లేదా వాట్సాప్లో రోజు మెసేజ్లు పెట్టి ఈ మెసేజ్ ఇను బాబు, ఈ మెసేజ్ ఇను బాబు, ఆ మెసేజ్ ద్వారా మార్చవచ్చు. ఎన్ని అవకాశాలు ఉన్నాయండి రోజు మనం మార్చడానికి. నేను మాట్లాడుతున్నాను, ఈరోజు నువ్వు దేవుడు పని చేయడానికి చాలా రూట్లు, చాలా అవకాశాలు ఉన్నాయి. అసలు సమరయ స్త్రీ సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో ఏమున్నాయి చెప్పండి రూట్లు? వాళ్ళకి ఏమి లేవు. వాళ్ళందరినీ యేసుప్రభు దగ్గరికి పట్టుకొచ్చిందండి. ఏమంటే ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీ కొంతమందిని యేసుప్రభు దగ్గరికి పట్టుకొచ్చిందంటే చిన్న విషయమా? ఎంత పాకులాడు ఉంటుందో మీరు చెప్పాలా? ఎంత బతిమాలుకుని ఉంటుంది, ఎంత బాగా మాట్లాడి ఉంటుంది వాళ్ళ దగ్గర. ఏమంటే నిజంగా చెప్తున్నానండి, ఈరోజు సువార్త విషయంలో సన్నగిలిపోయారు అందరూ. ముఖ్యంగా సంఘాలలో ఉన్న వాళ్ళలో ఈ ఏమంటారు, ఇది ఫైర్ అనేది తగ్గింది. నేను దేవుడు పని చేయాలి, ఆత్మలు రక్షించాలి, తగ్గిపోతుంది. ఎందుకో మరి విసిగిపోయారో తెలీదు, లేదంటే అలాగే ఇంకేం చేస్తాంలేండి, ఏం జరుగుతుందన్నట ఆ మనసులోకి ఏమంటారు నిరాశ వచ్చేసిందో తెలియదు. కానీ వర్క్ తగ్గుతుంది, పని తగ్గుతుంది. తగ్గకూడదండి. ఎందుకంటే తగ్గిందా ఆ రోజు అక్కడ నిలబడిపోతాం. ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడితే నేను ఆకలి గొంటిని, మీరు నాకేం పెట్టలేదు, భోజనం పెట్టలేదు. మీ ఊర్లో చాలామంది ఆత్మలు నాశనం అయిపోతున్నాయి, అది నా ఆకలి. ఎప్పుడు వాళ్ళకి వాక్యం చెప్పించలేదు, నువ్వు భోజనం పెట్టలేదు అన్నాడు అంతే. అర్థమైందా? కనుక క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుందంటే లెక్కలు. ఆయన కోసం ఏం ఉపయోగపడ్డాం, ఆయన దగ్గరికి ఎంతమందిని తెచ్చాం, మన జీవితం ఆయనకి ఎంతవరకు ఉపయోగపడింది అన్న లెక్క ఆ రోజు బయటికి వస్తుంది. కిందకి వెళ్ళేసరికి అంటారు శపింపబడిన వాళ్ళని చూసి, శపింపబడిన వారులారా అనగానే, బాబు మాకెందుకు బాబు శాపమంటే వాళ్ళతో అంటున్నాడు, నేను ఆకలి కొంటిని, మీరు నాకు ఆహారం పెట్టలేదు. వాళ్ళు అంటున్నారు నీకు ఆకలా, చెబితే కోడి బిర్యానీ చేసుకుని తెచ్చేవాళ్ళం కదా ప్రభువా. అంటే ఇదిగో మిక్కిలి అల్పుడైన ఈ నా సహోదరుడు మీ కళ్ళ ముందు ఆకలితో ఉన్నా కూడా వాడికి ఏం పెట్టలేదు కనుక మీరు నాకు పెట్టలేదు, మిమ్మల్ని శపిస్తున్నాను పొండ్రా అన్నాడు. మీకు భయం వేయట్లేదండి? మీకు భయం వేయట్లేదు? ఆ తీర్పు దినాన్ని నువ్వు నేను నిలబడతాం. ఎక్కువ మాట్లాడితే ఇదే సీడీ ఎత్తాడు మళ్ళీ అక్కడ. ఈ ప్రసంగం కూడా విన్నావురా నువ్వు అంటాడు. రెండో రాకల్లో క్రీస్తు న్యాయపీఠం మీదట ఈ విషయాలన్నీ డిస్కషన్లోకి వస్తాయన్న ప్రసంగం కూడా నీకు చెప్పించానంటాడు. చెప్పించాడా? ఈరోజు చెప్తున్నాడు. ఇప్పటికీ మనం మన జీవితాలని కాస్త ప్రభు వైపు, సేవ వైపు, పని వైపు, ఆత్మల రక్షణ వైపు మళ్ళించుకోకపోతే ఎలా చెప్పండి? ఎలాగండి? ఆ రోజు ఆ న్యాయపీఠం ఎదుట నిలబడి యేసుప్రభుకి ఏం సమాధానం చెప్తాం? మనం ఏం చెప్తాం? ఈరోజు భూమి మీద అండి చాలామంది ఏమండి మనుషులు భూమి మీద ఏం జరుగుతుందిలే ఎన్ని ప్రసంగాలు చెప్పనివ్వండి మారటం లేదండి. ఎన్ని ప్రసంగాలు చెప్పనివ్వండి అలా ధీమాగా ఉండిపోతున్నారండి. ఏంటి ధీమా అంటే, నాకు దేవుడు పరలోకం ఇచ్చేస్తాడులే, దేవుడు నన్ను తీసేసుకుంటాడులే అనుకుంటున్నారు. తీసుకోడండి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట జరిగేవి అన్నీ కూడా లెక్కలు బయటకు తీస్తాడు. ప్రకటన గ్రంథం తీయండి, 20వ అధ్యాయం 12వ వచనం తీయండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు ఆ సింహాసనం ఎదుట ఎవరెవరు నిలబడ్డారో చెప్తున్నాడే. పైనుంచి చదివితే మీకు అర్థమవుతుంది. పైనుంచి చదివితే ఆ విషయం అంతా ఉంటుంది. 20వ అధ్యాయం కొంచెం పైన చదవమ్మా. 11. మరియు ధవళమైన మహాసింహాసనము, దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి తిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను. అదేటది? భూమి ఆకాశాలు ఆయన సముఖం నుండి ఏమైపోయినాయట అంటే టెంట తీసాడని ఇందాక చెప్పింది ఇదే. ఆయన రాగానే ఇంకెందుకు భూమి ఆకాశం అయిపోయింది, క్లోజ్, వెళ్ళిపోండి మీరు. అవి దేవదూతలు కదండి. భూమి ఏంటి చెప్పండి? దేవదూత. ఆకాశం దేవదూత. మీ పని క్లోజ్, వెళ్ళిపోండి అన్నాడు అంతే. వెళ్ళిపోయి అమ్మ ఇంతకాలానికి దరిద్రులను మోసి 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 మాకు విడుదల, వెంటనే జంప్. అవి ఏవి మీకు వచ్చిందే సార్? భూమి ఒక దేవదూత అండి. ఆయన ఎప్పుడు వస్తాడు రా బాబు, ఈ దరిద్రులను ఎప్పుడు వదిలేద్దామని అది ఎదురు చూస్తుంది.
ఎందుకంటే తెల్లారు లేస్తే గుణపాలు వేసి తవ్వేస్తున్నారు కదండి, దాన్ని నాగలేసి దున్నేస్తున్నారు కదండి. దానికి నొప్పి ఉండదా? నొప్పి ఎందుకు భరిస్తుందంటే ఆయన చెప్పాడు మరి వీళ్ళకి ఆ పంట మన దున్నుకోండ్రా కొన్ని మారి దున్నుకోండ్రా అంటుంది. అది మేము మారం, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాం, నిన్ను మాత్రం దున్నేస్తామంటే మీ సంగతి ఇలా కాదు, ఆయన వస్తాడు అంటుంది. అది కూడా ఎవరు? భూమి అంటుంది, ప్రతిదీ అంటుందండి. ఇప్పుడు మన 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 చుట్టూ ఉన్న చూసారు ప్రకృతి అంతా ఏంటనుకున్నారు? ఇవి దేవదూతలు మైకు ఇవి లెగేస్తున్నాడండి, వీళ్ళకి భలే చెప్తున్నాడండి, అక్కడ జరిగేది అంతా చెప్పేస్తున్నాడండి, గుట్టిప్పుతున్నాడు, అయ్యి ఆనందపడుతున్నాయి. బాబు ఇలాంటి ప్రసంగాలు ఇన్ని మారితే ఆయన వస్తాడు, మాకు విడుదలండి అయ్యి అనుకుంటున్నాయి. అట్ల బాధ అట్లది, పరదేశంలో ఉన్న బాధ వాళ్ళది. నాదా సతీస్వరూపి ఎందాక తీర్పు తెచ్చుకుందువు, మేమేమో ఇంకా నేను చూడలేదు, వాళ్ళేమో మారరు, వాళ్ళందరినీ వేసేయి అంటున్నారు. వాళ్ళు ఎక్కడ? పరదేశంలో ఉన్నవాళ్ళు. ఇదంతా కూడానండి ఈ ఏమంట దర్శనం ద్వారా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఏం జరుగుతుందో ఇక్కడ చెప్తున్నాడు. భూమి ఆకాశం ఆయన ఎదుటి నుండి ఏమైపోయినాయట? పారిపోయాయి. వాటికి నిలువ చోటు కనబడకపోయేను, తీసేస్తే ఇంక చోట్లేదు వాళ్ళకి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి, ఇది అండర్లైన్ చేసుకోండి మళ్ళీ. మృతులైన వారు అందరూ, అందులో ఎవరెవరు ఉన్నారట? గొప్పవారు కొద్దివారు. కింద ఉండగా మంత్రి దిగాడు అనుకోండి, కింద సామాన్యుడు ఉంటే పక్క జరగరా, ఎవరు వస్తున్నారు? మంత్రి గారు. అక్కడ మంత్రి గారు వస్తే పక్క జరగండి మంత్రి గారు, నార్మల్స్లో పోవా లైన్లోకి. మీకు అర్థమైందా? అక్కడ మంత్రి, ఎమ్మెల్యే, కోటీశ్వరుడు, రాజు, ప్రధానమంత్రి నోరు మూసుకుని లైన్లో ఉండాడా? ఈ పదవులు, ఈ అధికారాలు, ఈ గొప్పలు అన్నీ ఎక్కడా? భూమి మీద. అక్కడికి వెళ్ళిన తర్వాత వెనకాల నోరు మూసుకుని లైన్లో నుంచోవటమే అందరం. అందుకే ఎంత బాగా రాస్తున్నాడు చూసారా? గొప్పవారేమి. భూమి మీద ఫోజు కొడుతున్నారు కదా, మేము మంత్రులమి, అధికారులమి, పోలీసు వాళ్ళమి, మేము ఏం చేసిన నడుస్తుంది, నేను ధనవంతుడిని, ఏం చేసిన నడుస్తుంది. ఎక్కడ నడుస్తుంది? ఏం చేసినా ఎక్కడ? ఆయన దగ్గర పోయి లైన్లో నిలబడు. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆయన సింహాసనం మీద నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు అది ఏమి విప్పబడుతున్నాయి? జాతకాలు విప్పబడుతున్నాయి, గ్రంథాలు విప్పబడిన. అంటే అర్థం ఏంటంటే అయ్యగారు పుట్టింది మొదలుకొని చచ్చిపోయే వరకు ఏం రాశారో అసలైన ఆత్మకథ ఆయన రాశాడు. ఎవరు? దేవుడు. ఈడంటాడు అప్పుడప్పుడు చిన్న 4 ముక్కలు రాసి ఫలానా వ్యక్తి ఆత్మకథ అంటాడు. ఈడేమో శరీర కథలు రాస్తాడు అన్ని భూమి మీద. దానికి ఏమని పేరు పెడతాడు? ఆత్మకథ. చేసిన ఏమో ఏ స్కూల్లో ఉన్నాడు, ఎక్కడ చదువుకున్నాడు, ఏమంటే ఎవడన్నా ఆత్మకథ రాసుకున్నప్పుడు ఆడు చేసిన తప్పులు రాసుకుంటారా? అన్ని ఆడు ఎలివేట్ చేసుకోవడానికి ఆడు చేసిన మంచి పనులన్నీ రాస్తాడు. పాపాలు రాసుకుంటాడు ఎవడైనా? రాసుకోడు. కానీ ఆ డైరీ ఎలాగుండదు. పాపం చేస్తే పాపం రాయబడుతుంది, మంచి చేస్తే మంచి రాయబడుతుంది. ఇప్పుడు ఏం ఓపెన్ అయినాయట? నెంబర్ 7 నిలబడ్డాడు. ఓపెన్ చేయండి డైరీ. నెంబర్ 7 డైరీ, నెంబర్ 8 డైరీ, నెంబర్ 9 డైరీ. చూసారా? అందరు డైరీలు ఓపెన్ చేస్తుంటే ప్రభువా వీడు బ్రతికింది ఇంతకాలం, ఇన్ని పాపాలు, ఇన్ని మంచి పనులు, వీడి పేరు ఏమైనా జీవగ్రంథంలో ఉందో ఒకసారి చెక్ చేయండి. పక్కన ఇంకోటి ఉంది. ఏ గ్రంథం? జీవగ్రంథం. అందులో కనుక వీడి పేరు ఉందేమో చూడండి. ప్రభువా ఏనాడు ఒక సభ పెట్టినట్టుగా కానీ నీ కొరకు ఒక ఆత్మను రక్షించిన ఆలస్యం లాగండి. అక్కడ గ్రంథములు విప్పబడెను. నెక్స్ట్ చూడండి అక్కడ ఏమనుంది బైబిల్లో? మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఇక్కడ నువ్వు చేసిన డైరీ ఎంత ఉంది, పక్కనేమో ఇంకో డైరీ ఉంది. ఇదే గ్రంథం, ఇది జీవ గ్రంథం. ఈ జీవ గ్రంథంలోకి ఎవరి పేర్లు ఎక్కుతాయంటే సువార్తకు సహకరించిన వారి పేర్లు ఎక్కడ రాయబడ్డాయి అన్నాడు పౌలు గారు. అది నువ్వు భూమి మీద ఏమైనా దేవుడికి ఉపయోగపడితే ఈ గ్రంథంలో పేరు ఉంటుంది. లేదంటే డైరీ నిండా నీ పనులే, డైరీ నిండా పెళ్ళిళ్ళే, డైరీ నిండా విందులే, డైరీ నిండా వినోదాలే, డైరీ నిండా షాపింగ్ మాల్సే. ఏట్రా బాబు ఎంతలాగా అనుభవించేసావా లోకాన్ని? ఆ గ్రంథంలో వీడి పేరే అసలు ఎతికిన భూతార్థం పెట్టిన ఎతికినా కనపట్టలేదు బాబు వీడి పేరు. కింద చూడండి ఏమంటాడు? జీవ గ్రంథం అని వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందెను. సముద్రము అది ఎదుగుడు భూమి మీదే ఉంటారట అందరూ. అప్పుడప్పుడు కొంతమంది ఎక్కడ పడి చచ్చిపోతారు?
సముద్రంలో పడి చచ్చిపోయారు. ఇప్పుడు సముద్రం అంట, ఇదిగో నాయన నీ పని చేయని దరిద్రుడు ఒకటి నా దగ్గర ఉన్నాడట, అప్పగించు సముద్రమా అన్నాడు. అది ఇచ్చేసిందా? ఇచ్చేసింది. సముద్రం ఏమో మృతులను అప్పగించింది, పాతాళ లోకమేమో ఆత్మలను అప్పగించింది. చూడండి, అక్కడే ఉంటుంది అలాగా. మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న అద్దండి. ఇప్పుడు పాతాళ లోకంలో ఉన్న మృతులు ఎవరో చెప్పాలి నాకు. ఎవరు? ఈ నరకయాతన పడుతున్న ఆత్మలు. ఇంతకీ సముద్రంలో ఉన్నవేటి? శరీరాలు. ఇక్కడ నుంచి శరీరం రావాలి, అక్కడ నుంచి ఆత్మ రావాలి, రెండు కలిపడి ఆయన ఎదుట చెప్పండి. ఇద్దరు కలిసి ఏం చేశారు భూమి మీద నాటకాలు? ఎలాగుంది? అంటే ఇప్పుడు దేవుడు శరీరాన్ని విడిచిపెట్టడు, ఆత్మకు ఆల్రెడీ ఫ్రై అయిపోయి వచ్చింది. అది మాకు తెలుసు బాబు, ఆ రోజు నువ్వే కదా నన్ను ఏమంటే దేవుడు పని ఉందన్న, నువ్వే కదా ఫంక్షన్కి తీసుకెళ్ళావంటాడు ఇటు శరీరంతో. నేనే బాబా, ఇప్పుడు నీకు అవుతుంది ఆ పెళ్ళి అంటాడు. ఇప్పుడు అంతే కదండి, దేవుడి దగ్గర నుంచి మనం లోకంలో ఉన్న ఆశల వైపు మనం లాగేస్తాను దేవుని చెప్పండి. శరీరం దాన్ని ఎందుకు వెళ్తాడు? రా, సమాధులలో ఉన్న వారు అందరూ రావాలి, సముద్రంలో ఉన్న వాళ్ళందరూ రావాలి. అప్పుడప్పుడు కొంతమందిని కాల్చి బూడిద చేసేస్తారు, వాళ్ళు కూడా వచ్చి ఆ బూడిద బట్టలో కలిసిపోయింది. రారా, నువ్వు కూడా రా. మీకు విషయం తెలుసా? భూమి శవాలను దాచిపెడుతున్న ఫ్రిడ్జ్ ఇది. మళ్ళీ చెప్పనా? భూమి శవాలను దాచిపెడుతున్న ఫ్రిడ్జ్. యేసుప్రభువు రాగానే ఫ్రిడ్జ్ డోర్లు తీయమ్మా అనగానే డోర్లు తీస్తాడు, అయ్యగారు వెళ్ళిపోయి అక్కడ నిలబడతాడు. బుర్ర పాడైపోద్ది తెలుసా ఆలోచిస్తే. నీ శరీరం పాడైపోతుంది అనుకుంటున్నావా? శరీరం మట్టిలో కలిసిపోయింది అనుకుంటున్నావా? లేదు, ఫ్రిడ్జ్లో దాచాడు. ఆయన వస్తాడు, అప్పుడు సంగతి ఉంటుంది నీకు. వినవు కదా దేవుడు మాట, దేవుడికి లోబడవు కదా, దేవుడి కోసం బ్రతకవు కదా, ఎప్పుడు లోకం కదా, ఎప్పుడు మనుషులు కదా. కొంతమందికి మనుషులు పిచ్చండి. ఏ ప్రార్థనకి ఎందుకు రావట్లేదంటే, మా కూతురికి బాగోలేదు, మా కూతురు వద్దంది, మా కొడుకు వద్దని. విషయం ఏంటంటే, నీ కూతురు నీ కొడుకు కూడా నీ వెనకాల లైన్లో ఉంటారు, వాళ్ళు నువ్వు ముందు లైన్లో ఉంటావు. అందరూ లైనే. నా కోసం బ్రతకరా మీరంతా. నేను ఎన్ని చేసినా నన్ను పట్టించుకోరా, నేను ఎన్ని ప్రసంగాలు చేసినా మారరా. మృతుల లోకంలో ఉన్న వాళ్ళు, సముద్రంలో ఉన్న వాళ్ళు వచ్చి నిలబడ్డారు. ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం ఎదుట. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి, తర్వాత మాట అక్కడ 14 వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో వేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. 15 ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు పోతాడు అగ్నిగుండంలోకి. అంటే ఇప్పుడు మన పేరు ఎక్కడెక్కాలని కోరుకోవాలా? గిన్నీస్ బుక్లోనో ఇంకా ఏవో బుక్కులు ఉన్నాయి కదా భూమి మీద, లెమ్కా బుక్కులు, ఏమండి మా భూమి మీద మనుషులు ఇస్తున్న అవార్డులు, వీటిల్లో కాదు మన పేరు ఎక్కటం. మన పేరు ఎక్కడికి ఎక్కాలి? జీవగ్రంథంలో. ఎవరి పేర్లు ఎక్కితే అన్నాడు పౌలు గారు? నిజమైన సహకారుల స్త్రీలు అన్నాడా? వారు క్లెమెంతుతోనూ నా ఇతర సహోదరులతోనూ సువార్త పనులు సహకరించారు కనుక వాళ్ళ పేర్లు జీవగ్రంథమందు. అంటే ఇప్పుడు మన పేరు జీవగ్రంథంలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? భూమి మీద ఉండగా సువార్త అయినా చెయ్యి, కనీసం సువార్తకి సహకారిగానైనా ఉండాలి. చూసారా? అంటే మన వల్ల సువార్త జరగాలండి ఏదో ఒక రకంగా. మరలా మీరు ఎలాగా చేసుకుంటారో మీరు డిజైన్ చేసుకోండి ఈ రోజు నుంచి. నీ వలన సువార్త జరగాలి. జరగలేదా జీవగ్రంథంలోకి పేరు వెళ్ళదు. జీవగ్రంథంలోకి పేరు వెళ్ళలేదా, నువ్వు ఎంత బాప్తీసం తీసుకున్నా, నువ్వు ఎన్ని రోజులు ఆదివారం గుడికెళ్ళి వచ్చేసినా, నేను నీ భక్తుడినే ప్రభు అంటే, నా భక్తుడైతే సేవ చేస్తాడు, ఏమి లేదు నీళ్ళు పో అంటాడు అంతే. నాకు క్రైస్తవ్యంలో కొంతమంది చూస్తే బాధ అండి. పాపం వీళ్ళు బాగా గుడికి వచ్చారండి, బాప్తీసం తీసుకున్నారండి, ఏమి చేయరండి దేవుడికి. నాకు ఇదే భయం వేస్తుంది. నేను నమ్మేసుకున్నానంత మాత్రాన దేవుడు పరలోకం ఇవ్వడు తెలుసా? వాని క్రియల చొప్పున మృతులు ఏం చేశారు? తీర్పు పొందారు. అంటే తీర్పు దేనిని బట్టి చెప్పండి? క్రియలను బట్టి. మరి నీ జీవితంలో దేవుడి క్రియలేవి? క్రియలు లేని విశ్వాసము. మరి బైబిల్ ఎన్ని మాటలు ఉంటే ఏ క్రియలు చేసావు? క్రియలు లేకుండా విశ్వసించిన అది వృధా అన్నాడు కదా దేవుడు. మరి ఏ క్రియలు చేసావు దేవుడికి? ఆలోచించుకోండి. ఏమండి, చాలామంది అంటారు మేమేం చేస్తామండి క్రియలు అంటారు. ఏమండి, నేను మాట్లాడుతున్నాను, ఇలా అంటున్న వాళ్ళు అందరూ ఇంట్లో ఏ క్రియలు చేయరా? నాకు ఇక్కడ పట్టేస్తాడండి దేవుడు. ఒరే దేవుడి దగ్గరకు వచ్చారు, నేనేం చేస్తానన్నా, మరి ఇంట్లో చేయవా?
ఇంట్లో అయితే చేస్తావా, నీ పిల్లలకైతే చేస్తావా, నీ భర్తకైతే చేస్తావా, నీ భార్యకైతే చేస్తావా, నువ్వు నీ బంధువులకైతే చేస్తావా, దేవుడి దగ్గరకు వచ్చేసరికి నేనేం చేస్తానంటే పెదవు పక్కకు తిప్పుతావా? రారా నీ సంగతి చెప్తాను, రా. ఎక్కడికే? సరే, ఎన్ని ఉన్నాయో ఎంత ఉంటుంది. ఎక్కడ? న్యాయపీఠం ఎదుట. ఇప్పుడు మనం కూడా ఒకానొక రోజు ఎక్కడ నిలబడాలి? క్రీస్తు న్యాయపీఠము ఎదుట. ఇది ఎలాగుంటుంది తెలుసండి? ఎందుకు బిడ్డ చెప్పాను నేను, భూమి మీద పుట్టి చచ్చిపోయిన వాళ్ళందరూ అక్కడ నిలబడాలి. సీన్ ఏంటో తెలుసా? ఆయన వస్తున్నప్పుడే కొంతమంది చూస్తారా? చూసి ఏం చేస్తారని రాయబడింది బైబిల్లో. బాబో యేసుప్రభు వస్తాడని చెప్పినా నేను మారలేదు, ఈయన వచ్చాడు. యేసుప్రభు వస్తాడని చెప్పినా నేను బాప్తీసం తీసుకోలేదు, ఈయన వచ్చాడు. యేసుప్రభు వస్తాడు, దేవుడు పనులు చేసుకుని సిద్ధపడండి అంటే నేను సిద్ధపడలేదు. ఇంకా పెళ్ళి అంటున్నాను, లోకం అంటున్నాను, మట్టి మశానం అనుకుంటూ బతికాను. ఈయన వచ్చాడు ఈ లోపు. మీకు అర్థమైందా? అలా ఆయన చూసిన వాళ్ళందరూ ఏం చేస్తారట? రొమ్ము ఎప్పుడు కొట్టుకుంటారు చెప్పాలి నాకు. ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము. ఎవరు చూస్తారట? ప్రతి నేత్రం అంటే మనుషులందరి కళ్ళు ఎవరిని చూస్తాయి? ఏంటండి యేసుప్రభు అందరూ ఒకసారి చూడగలరా? యేసుప్రభుని చూస్తున్నాడు అంటే ఆయన ఎంత రూపంతో వస్తాడో మీరు ఆలోచించండి. రూపానికే సగం చేస్తారు వీళ్ళు. ప్రతి నేత్రం ఆయన చూసినంటే అందరూ ఒకేసారి చూస్తున్నారంటే, ఇన్ని కోట్ల మంది ఒకసారి చూస్తున్నాడంటే ఆయన హైటు, ఆయన రూపం ఎంత ఉంటుంది మీరు ఆలోచించండి. ఏంటి యేసుప్రభు ఎంత ఉంటాడా? సిలువేసినప్పుడు ఎంత అని చూపించారు సినిమాలో చూసి యేసుప్రభు ఎంత అనుకుంటున్నావా? ప్రతి నేత్రము చూసే ఆకాశ మహాకాశములు సహితము పట్టని రూపంతో వస్తాడు. ఇప్పుడు చూడండి అక్కడ జాగ్రత్తగా. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచేద్దరు. వీళ్ళు కోసన గుండె అదిరిపోయిందండి. ఎవడు చూస్తాడట? పక్కలో బల్లెపోటు వేసాడు కదా, కొడ దెబ్బలు కొట్టాడు కదా, ముళ్ళ కిరీటం పెట్టాడు కదా, ఆడు కూడా చూస్తాడట. ఆడి సంగతి ఏంటి చెప్పాలా? ఆడి సంగతి ఏంటి? నేను చంపేసిన యేసుప్రభు ఈయన. తెలుగు రాష్ట్రాల్లో ఒక పిల్లకోడు తిరుగుతున్నాడు, తెల్లారు లేస్తే ప్రభునే తిడతాడు. ఆడి పరిస్థితి ఏంటో భయం వేస్తుంది నాకు. ఆడు తెల్లారు లేస్తే బైబిల్, తెల్లారు లేస్తే క్రైస్తవులు, తెల్లవారు లేస్తే ఏమంటే యేసుప్రభు మంచోడు కాదు, మేకులు వేయించుకున్నాడు, ఆ మేకులు పీక్కోలేకపోయాడు. వీళ్ళ పరిస్థితి ఏంటండి? ఆయనను పొడిచిన వారును ఆయనను చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి ఏం చేస్తారట? రొమ్ము కొట్టుకుంటారు. ఇవన్నీ పిలకలన్నీ రొమ్ము కొట్టుకుంటాయి. ఇక్కడ నాకు మతిపోయిన సంగతి ఏంటంటే, ఇప్పుడు చెప్తాను చూడండి మీకు. క్రీస్తు న్యాయపీఠం మీద కూర్చుంటాడంటే ఇప్పుడు క్రీస్తు ఎవరు? న్యాయమూర్తి, జడ్జ్, అవునా? ఈ పొడిచినోడు అంటే ఎవరు? ఇప్పుడు యేసుప్రభుని ఏం చేశాడు? భూమి మీద ఉండగా హింసించాడు, అంతేనా? ఇప్పుడు హింసించినోడేమో ఖైదీ. హింస ఎవరైతే పొందుకున్నారో ఆయన ఎవరు? ఇప్పుడు జడ్జ్. వీడికి ఎలా ఉంటా చెప్పాలా? ఇది మీకు అర్థమవుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను. ఒకడు ఖైదీ, చాలా పాపాలు చేశాడు, తప్పులు చేశాడు, నేరాలు చేశాడు. జైలుకి, మన కోర్టుకి వెళ్తున్నాడు బండి వేసుకుని. బండి మీద ఎక్కడికి వెళ్తున్నాడు? కోర్టుకి వెళ్తున్నాడు. అంటే ఆడికి ఇది కోర్టులో తీర్పు వాదనలు వాయిదా ఉంది, వాయిదాకి వెళ్తున్నాడు. బండి వేసుకుని వాయిదాకి వెళ్తున్నాడు. కారును గుద్దేశాడు మధ్యలో. గుద్దేసిన ఆయన లోపల పెద్ద ఆయన, కారు మొత్తం పప్పు అయిపోయింది. ఈడిదే తప్పు. ఎవరిదే? బండోడిది. గుద్దేసిన ఆయన బయటకు వచ్చాడు. పెద్ద ఆయన బయటికి రాగానే, ఏట్రా గుద్దేసావంటే రివర్స్లో తిడుతున్నాడు అతన్ని. ఎవరిని? నీకే కళ్ళు మూసుకుపోయి వచ్చావు, నా తప్పు కాదు, నువ్వు లైట్లు వేసుకోవాలా, నువ్వు ఎడం పక్క రావాలా, నోరు మూసుకొని పో అంటున్నాడు. ఇంక ఈడు క్రూరుడు అని తెలిసేసరికి ఆ లోపల ఉన్న పెద్ద ఆయన ఏం చేశాడు? ఈడితే ఎందుకు గోవాలని డోర్ వేసుకుని, పాపం డోర్ పగిలిపోయింది, అద్దాలు పగిలిపోయినాయి, అన్ని పగిలిపోయినా కారు వేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఈడు హీరోలాగా బెదిరించేసాను, నాకు నా సత్తా ఏంటో చూపించానని ఈడు ధైర్యంగా బండి వేసుకుని పోయాడు. ఎక్కడ పోతున్నాడు? ఈడు కోర్టుకి వెళ్తున్నాడు. ఈడు అలాగెళ్ళి కోర్టు బోన్లో నుంచున్నాడు. ఆయన అలాగొచ్చి జడ్జి గారు అక్కడ కూర్చున్నాడు. ఆ జడ్జి గారు ఎవరంటే ఈడు కారు గుద్దేసినాడు. ఇప్పుడు ఆడి సీన్ ఏంటో చెప్పాలా?
చూడగానే సగం సావడండి, అయిపోయిందిరా నా పని. ఈయన రోడ్డు మీద పలానా బూతులు తిట్టాను, ఈయన కారును గుద్దేశాను, ఈయన జడ్జి గారు అని తెలియక ఇదంతా అంతే కదా. జడ్జి గారు అని తిట్టేవాడు తిట్టడు, ఎందుకు గుద్దేశాడు ఎందుకు తిట్టేశాడు అంటే జడ్జి గారు అని ఆడికి తెలీదు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు న్యాయాధిపతి, క్రీస్తు న్యాయపీఠం ఎదుటి వీళ్ళందరూ నిలబడాలి అంటే ఈ యేసుప్రభుని వీళ్ళందరూ తిడతారా? తిట్టరండి. వీళ్ళకి జడ్జి ఎవరో తెలియదండి. దేవుడు మహాకృప వల్ల మనకు తెలిసిపోయింది. మీకు అర్థమైందా? ఈయన జడ్జు, ఆయన ముందు నిలబడాలని మనకు తెలిసిపోయిందండి. మనకి తెలిసిపోయిందంటే దేవుడు మనల్ని ప్రేమించి మనకి చెప్పాడా? చెప్పాడు. మంచోడు కదండి దేవుడు. వాళ్ళకి ఇంకా మనోనేత్రాలు మూయబడ్డాయి. వీళ్ళొచ్చి ఆ రోజు క్రీస్తు న్యాయపీఠం మీద తీర్పులు తీరుస్తూ ఉంటే ఈడు పొడిచినోడు, తిట్టినోడు, హేళన చేసినోడు, గేలు చేసినోడు నెంబర్ వచ్చేసరికి ఏంటో ఆలోచించండి మీరు. గుండె పగిలిపోద్ది ఒక్కొక్కడికి ఈ విషయాలు ఆలోచిస్తే. జడ్జి ఊరుకుంటాడండి? ఆడిని ఖైదీని అక్కడ, ఒరే నువ్వు ఆల్రెడీ నేరస్తుడివి, పైగా నేరం చేసినందుకే నీకు శిక్ష అయ్యాలి, పైగా నువ్వు నన్నేం చేసావు? తిట్టి గుద్ది నా కారుని పాడు చేసావు కదా. వీడికి అసలు విచారణ వద్దు, లోపలేసిండి అంటాడు అంతే. మీకు అర్థమైందా? వీడికి అసలు విచారణ వద్దు, వీడి బుక్కులు తీయద్దు, అర్జెంటుగా లోపలేయండి అంతే. ఇది వీళ్ళ పని. మీకు అర్థమవుతుందా? కనీసం మనకైనా బాబు వీడికి డైరీ ఓపెన్, వీడికి డైరీలో వద్దు, ఏమొద్దు, వీడు నన్ను తిట్టాడు వేసాడు లోపల. ఎలాగుంది? కనుక భక్తిగా బ్రతికామా, దేవుడు పని చేసుకున్నామా, ఆ రోజు క్రీస్తు న్యాయపీఠం మీద నెంబర్ వస్తుంది అలా నెంబర్ అగానే దేవదూత నువ్వు పాస్ అయిపోయి, అమ్మా స్తోత్రం బతికిపోయాను. మీరు ఆలోచించుకొని పడుకోండి రాత్రి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నేను నిలబడితే దేవుడు నువ్వు పాస్ అంటాడా ఫెయిల్ అంటాడా? దేహంతో జరిగించిన మంచివి చెడ్డవి అక్కడ లెక్కల్లోనికి వస్తాయి. మీరు మీ దేహాలతో దేవుడికి ఏం చేస్తున్నారో ఆలోచించి ప్రార్థన చేసి పడుకోండి.